హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th ఇంగ్లీష్ సంబంధించి టెక్స్ట్ బుక్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. ఈ వీడియోలో మనము 4th లెసన్ అనేది డిస్కస్ చేసుకుంటామండి. ఆల్రెడీ 3 లెసన్స్ కంప్లీట్ చేస్తున్నాం చూడండి. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి, ఓకే, తెలుగు, సైన్స్, సోషల్ సంబంధించి మొత్తం మీకు ఇక్కడ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాము. అదేవిధంగా మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసుకొని ఇక్కడ మీరు టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా బిట్ వస్తుంది, ఏ విధంగా నాకు మార్క్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి అని చెప్పి మీకు అర్థమవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు ఎక్కడ మీకు అన్ని టాపిక్ వైజ్ ఉంటాయి, కానీ ఇక్కడ లెసన్ వైజ్ అయితే మీకు ఎక్కడ ఎవరు అందివ్వట్లేదు. సో మనం ఇక్కడ లెసన్ వైజ్ అందించాము, మరియు టాపిక్ వైజ్ కూడా మీకు ఉంటాయండి. 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి, ప్లస్ టాపిక్ వైజ్ ఉంటాయి. బయాలజీ టాపిక్ వైజ్ ఉంటాయి, సోషల్ కూడా టాపిక్ వైజ్ మీకు అందివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ సంబంధించి, ఓకే, క్విక్ రివిజన్ కోసము అవైనా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు అనేవి ఉన్నాయండి, చూడండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఈ రోజుతో మనకు ఆఫర్ అనేది ముగుస్తుంది. ఓకే, చూద్దాము. బిఫోర్ యూ రీడ్, దిస్ ఈజ్ ఎ స్టోరీ అబౌట్ యాన్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఓల్డ్ కపుల్. ఇది స్టోరీ అంతా ఎవరి గురించి ఉంటుందంట, ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు, భార్యాభర్త అండి, చాలా ముసలి వాళ్ళు. వాళ్ళ నిజాయితీ మరియు వాళ్ళ యొక్క కష్టం, ఓకే, కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దేర్ పెట్ డాగ్ అండి, వాళ్ళకు కూడా ఒక పెంపుడు కుక్క అనేది ఉంటుంది, దాని గురించి ఉంటుంది. ద నైబర్స్ ఆర్ ట్రబుల్సమ్ అండ్ ద డాగ్ డైస్ ఎ సాడ్ డెత్. ది నైబర్స్ ఆర్ ట్రబుల్సమ్ అంటే మనకి ఇక్కడ నైబర్స్ ఎవరైతే ఉన్నారో పక్కింట్లో ఇంకా మళ్ళీ ముసలోళ్ళు ఉండడం జరుగుతుందండి. వాళ్ళ వల్ల ఈ కుక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ గివ్స్ సోలేస్ అండ్ సపోర్ట్ టు హిజ్ మాస్టర్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. ద స్పిరిట్ ఆఫ్ డాగ్ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ మంచి కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు కదా, సో వాళ్ళకు ఏం చేస్తుందంటే ఓదార్పునివ్వడం అనేది జరుగుతుంది. ఆత్మ రూపంలో వచ్చి వాళ్ళకు ఓదార్పునివ్వడము, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే మనకు అనుకోని సంఘటనల ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ వేస్. ఓకే, ఇది మనకు సంబంధించి ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. యాషెస్ అంటే ఏంటంటే బూడిదండి. ఓకే, బూడిద అనేది ఏం చేస్తుందంట, మన చెట్లని వికసింప చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ మీనింగ్ అయితే మనకి ఇది ఉంది. లెసన్ సంబంధించి దీనికి లింకప్గా పేరు పెట్టడం అనేది జరిగిందండి. బూడిద అనేది చెట్టుని వికసింప చేస్తుంది. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా మీనింగ్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, అందుకోసమన్నా మనం లెసన్ చదవాల్సిందే. ఓకే, ఇన్ ద గుడ్ ఓల్డ్ డేస్ ఆఫ్ ద డయామోస్ దేర్ లివ్డ్ యాన్ ఓల్డ్ కపుల్ హూస్ ఓన్లీ పెట్ వాజ్ ఎ లిటిల్ డాగ్. ఇక్కడ మనకు డమియోస్ అంటే ఏంటంటే 19th సెంచరీ సంబంధించి జపాన్లో చూసినట్టయితే 19th సెంచరీలో మనకి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే, ధనిక భూస్వాముల్ని ఏమంటామంటే డయామోస్ అని చెప్పి అంటామండి. జపాన్ సంబంధించి ఇదంతా మనకు అందుకే మనకు కొంచెం జపాన్ లాంగ్వేజ్లోనే మనకు కొన్ని పేర్లు అనేటివి ఉంటాయండి. 19th సెంచరీలో భూస్వాముల్ని, అధికంగా ఉన్నటువంటి భూస్వాముల్ని, అంటే అధిక భూమి ఉన్నటువంటి భూస్వాముల్ని మనం ఇక్కడ డయామోస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దేర్ లివ్డ్ యాన్ ఓల్డ్ కపుల్ హూస్ ఓన్లీ పెట్ వాజ్ ఏ లిటిల్ డాగ్. ఒక కపుల్స్ నివసిస్తూ ఉన్నారు ఒక లిటిల్ డాగ్తో, అంటే వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, పిల్లలు లేరు వాళ్ళకి. ఈ డాగ్ని పెంచుకుంటూ ఉంటారు. హ్యావింగ్ నో చిల్డ్రన్ దే లవ్డ్ ఇట్ యాజ్ థాట్ ఇట్ వర్ ఏ బేబీ. వాళ్ళకు పిల్లలు లేరండి, అందువల్ల ఏం చేస్తారంటే అంత ప్రేమ ఆ కుక్క మీద చూపిస్తూ ఉంటారు, ఆ కుక్క పిల్ల మీద చూపిస్తూ ఉంటారు, ఆ పెట్ డాగ్ మీద. తననే బేబీ లాగా ఫీల్ అవుతూ దాన్ని అలాగ ముద్దుగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ద ఓల్డ్ డే మేడ్ ఇట్ ఏ cushion of blue crepe and at meal time muko, for that was it name. ద ఓల్డ్ డేమ్ అంటే ఏంటంటే ఆ ముసలామిడ అని చెప్పి. ఓకే, ముసలామిడ, డేమ్ అంటే ముసలామ. ఆ ఓల్డ్ ముసలామ ఏం చేసిందంటే మేడ్ ఇట్ ఏ కుషన్ ఆఫ్ బ్లూ క్రేప్ క్లాత్ అండి. బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ క్రేప్ క్లాత్ తీసుకొని, అదొక టైప్ అండి, సిల్క్, కాటన్, అలాగే ఎలా ఉంటుందో క్రేప్ సిల్క్ అనేది మనకు ఉంటుంది. సో దాంతో మనకి ఏం చేసిందంటే ఒక కుషన్ అనేది కుట్టడం జరిగింది. దానికి బాగా
అంత సౌకర్యంగా ఉంచుకోవడానికి. ఓకే, అండ్ అట్ మీల్ టైమ్ ముకో ఫర్ దట్ వాజ్ ఇట్ నేమ్. ఇక్కడ ముకో అంటే ఏంటంటే దాని పేరండి, కుక్కపిల్ల పేరు. వుడ్ సిట్ ఆన్ ఇట్ యాజ్ స్నగ్ యాజ్ ఎనీ క్యాట్. స్నగ్ అంటే ఏంటంటే కంఫర్టబుల్. ఇప్పుడు మనకి పిల్లుల కోసం అని చెప్పి చాలామంది చిన్నది అది కుట్టి పెడుతూ ఉంటారు, చిన్న పరుపు మాదిరితే. ఓకే, అలాగా మనకి ఈ కుక్కకి కూడా ఏం చేశారంటే ఈ కుక్క పిల్లకు కూడా అలాగ పిల్లులకు చేసినట్టు కంఫర్టబుల్గా అన్నీ అరేంజ్ చేసినట్టుగా ఈ కుక్క పిల్లకు కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగిందంట. స్నగ్ అంటే ఏంటంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి అని చెప్పి. ఓకే, ద కైండ్ పీపుల్ ఫెడ్ ద పెట్ విత్ tidbits of fish from their own chopsticks. ద కైండ్ పీపుల్, ఆ దయగలిగినటువంటి ఆ ఇద్దరు ఏం చేశారు, ఓల్డ్ కపుల్స్ ఇద్దరు, ఆ ముసలాయన ఫెడ్ ద ఫెట్ పని మనకి ఇక్కడ ఆ కుక్క పిల్లని బాగా సాకుతున్నారు, ఫుడ్ పెట్టడం అని చెప్పి. ఫెడ్ అంటే మనకి ఇక్కడ దానికి పెట్టడం అనే మీనింగ్లో వస్తుందండి. విత్ టిడ్బిట్స్ అండి. టిడ్బిట్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న ముక్కలు. ఏవి ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కల్ని వాళ్ళు జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 స్టిక్స్ పట్టుకొని చేత్తో, మనకు స్పూన్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటామో వాళ్ళు అలాగా 2 స్టిక్స్ యూజ్ చేసుకొని ఆహారాన్ని తింటూ ఉంటారు కదా. సో ఆ విధంగా చాప్ స్టిక్స్ అంటాం వాటిని. ఆ చాప్ స్టిక్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిష్ ఏమైతే దానికి ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళులు లేకుండా తీసి ఆ చిన్న చిన్న ముక్కల్ని ఆ కుక్కకు వేస్తూ ఉన్నారు తినమని చెప్పి ప్లేట్లో. అండ్ ఆల్ ద బాయిల్డ్ రైస్ ఇట్ వాంటెడ్, అంటే ఉడికించిన అన్నం కూడా వీళ్ళు ఎలా మనుషులు మనం తింటామో దానికి కూడా అలాగే పెట్టడం జరుగుతుందంట. దస్ ట్రీటెడ్ ద డంబ్ క్రియేచర్ లవ్డ్ ఇట్స్ ప్రొటెక్టర్స్ లైక్ ఎ బీయింగ్ విత్ ఎ సౌల్. ఇక్కడ బీయింగ్ విత్ ఎ సౌల్ అంటే ఏంటంటే లైక్ ఏ హ్యూమన్ చైల్డ్ షోయింగ్ ఎమోషన్. అంటే మనకి ఇక్కడ అది మనకు మామూలుగా చూసుకుంటే అనిమల్ కదండి, కానీ వీళ్ళు చూడడం ఎలా చూస్తున్నారు, అదేదో ఒక హ్యూమన్ అయినట్టుగానే వాళ్ళు దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అది మనకు ఏ బీయింగ్ విత్ ఎ సౌల్ అంటే ఏంటంటే హ్యూమన్ చైల్డ్గా మనము చిన్నపిల్ల వాళ్ళగా మనము ట్రీట్ చేయడము, ఒక మానవుల్లో ట్రీట్ చేయడం అనే మీనింగ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. The old man, being a rice farmer, went daily with hoe or spade into the fields. తను రైస్ అంటే మనకి ఇక్కడ వరి పండించేటువంటి ఒక వ్యవసాయదారుడు అండి, మనకు ఫార్మర్ అండి. ఆయన ఏం చేస్తాడంటే డైలీ పనికి వెళ్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ పొలంలోకి. హోయ్ ఆర్ స్పేడ్ ఇంటూ ద ఫీల్డ్స్. ఇక్కడ మనకు హోయ్ ఆర్ స్పేడ్ అంటే ఏంటంటే ఇలాగ మనకి తవ్వుకునేకి మనకు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర రైతుల దగ్గర, సో అలాంటివండి. స్పేడ్ అంటే ఏంటంటే గడ్డపార అని చెప్తాము. గడ్డపార ప్లస్ హోయ్ అనే దాన్ని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది రోజు వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఓ టెంటో సమా అంటే ఏంటంటే జపాన్ లాంగ్వేజ్లో అండి. ఇది మనకి చూసుకుంటే యాజ్ ద సన్ ఈజ్ కాల్డ్, అంటే మనకి సూర్యుడు అస్తమించే వరకు అని. ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు అని చెప్పచ్చు. హ్యాడ్ గాన్ డౌన్ బిహైండ్ ద హిల్స్. మనకు సూర్యుడు అస్తమించడము, ఓకే, కొండలపై నుంచి కిందికి వెళ్తూ ఉంటారు కదా, ఈ పక్క నుంచి పక్కకు, తూర్పు నుంచి పడమరకి. సో ఆ విధంగా మనకి ఇక్కడ సాయంత్రము సంధ్యా సమయం వరకు అని చెప్పుకోవచ్చు. సూర్యుడు అస్తమించే సమయం వరకు పనిచేస్తూనే ఉంటాడు, అంత కష్టపడుతుంటాడు అని చెప్పి మార్నింగ్ నుంచి. ఎవ్రీడే ద డాగ్ ఫాలోవుడ్ హిమ్ టు వర్క్. ప్రతిరోజు ఆయనతో పాటు వెళ్తూ ఉంటుందండి. నెవర్ వన్స్ హార్మింగ్ ద వైట్ heron that walked in the footsteps of the old man to pick up the worms. ఇక్కడ వైట్ హెరాన్ అంటే ఏంటంటే తెల్లటి పక్షులు అండి. తెల్లటి పక్షుల్లాగా ఉంటాయి మనకు. పొలాల్లో ఏమైనా పురుగులు పడి వస్తూ ఉంటే తినేస్తూ ఉంటాయి కదా ఆ గడ్డిపైన ఉండేటివి, సో వాటిని మనం అంటామండి వైట్ హెరాన్స్. వీటి కోసం ఏం చేస్తాడంట, తను ఆ గడ్డి భూముల్లో నడుస్తూ ఉంటాడండి. నడుస్తూ ఉంటూ దాన్ని అలాగా కదిలిస్తూ ఆ గడ్డిని ఏమైతే ఉంటుందో దాన్ని అట్లాగా కొట్టేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, నరుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వైట్ హెరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పురుగుల్ని క్యాచ్ చేసి తింటాయని చెప్పి వాటి కోసం ఈ పురుగుల్ని లేపుతూ ఉంటాడండి. ఓకే, ఫర్ ద ఓల్డ్ ఫెలో వాజ్ పేషెంట్ అండ్ కైండ్ టు ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ లైఫ్ అండ్ ఆఫ్టెన్ టర్న్డ్ అప్ ఏ సాడ్ ఆన్ పర్పస్ టు గివ్ ఫుడ్ టు ద బర్డ్స్. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే తను చాలా దయ కలిగినటువంటి మనసు కలగవాడండి. ఇక్కడ చూసినట్టయితే టర్న్డ్ అప్ అంటే ఏంటంటే డగ్ అప్ అని చెప్పుకోవచ్చు, అంటే తవ్వడము. ఓకే, తవ్వడము. ఇక్కడ మనకు తను కావాలనే తవ్వుతున్నాడు, ఆ చెట్లను ఏవైతే ఉన్నాయో కావాలనే తవ్వుతున్నాడు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇచ్చా చూడండి, కావాలనే తను పర్పస్ మీద ఒక పర్పస్ మీద తవ్వుతున్నాడు. ఎందుకు ఆ పర్పస్ ఏంటి అంటే ఆ పక్షులకి ఫుడ్ అనేది అందివ్వడానికి. ఓకే, ఆ పురుగులు వామ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి లేస్తాయి కదా, అప్పుడు ఆ పురుగులు తినేస్తాయి. సో అందుకోసం అనే ఒక పర్పస్తోనే తను అవి తవ్వడం అనేది జరుగుతుంది. టర్న్డ్ అప్ అంటే ఏంటంటే తవ్వడము, డగ్ అప్ అని చెప్పి చెప్తామండి. ఓకే, సాడ్ అంటే ఏంటంటే గడ్డి ఉండే ప్రదేశం అండి, గడ్డి ఉండే ప్రదేశము. సాడ్ అంటే ఏంటంటే
గడ్డి ఉండే ప్రదేశాన్ని ఆయన తవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆ పక్షులు అనేటివి వాటిని తింటాయి కాబట్టి వాటికి ఆకలి తీరుతుంది అని చెప్పి పర్పస్తో చాలా దయ కలిగినటువంటి కలవాడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఓల్డ్ ముసలాయన్ని. ఆన్ పర్పస్ అంటే ఏంటండి, ఇంటెన్షనలీ అంటే కావాలలా మనం ఒక పర్పస్ మీద చేయడం అనేది జరుగుతుంది. వన్ డే ద డాగ్ కేమ్ రన్నింగ్ టు హిమ్. ఒకరోజు ఏం చేసిందంటే ఆ డాగ్ అనేది పరిగెత్తుకుంటూ వచ్చింది తన దగ్గరికి. పుట్టింగ్ హిజ్ పాస్ అగైనెస్ట్ హిజ్ లెగ్స్ అండ్ మోషనింగ్ విత్ హిజ్ హెడ్ టు సమ్ స్పాట్ బిహైండ్. హిజ్ పాస్ అంటే ఏంటంటే తన చేతికి పంజాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తుందంట తన్ని పిలిచడము. అంటే మనకి ఇక్కడ యజమాని నిలబడుకో ఉంటాడు కదా, ఈ కుక్క కూడా ఏం చేస్తుంది, 2 పాస్ పైకి ఇట్లా ఎత్తేసి తను పిలిచడము, ఇలా నాతో పాటు రా అన్నట్టుగా తను హింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తల ఎత్తి ఊపడము, ఇట్లా రమ్మని చెప్పడము, ఓకే, తోక బాగా ఊపేసి ఇంకా ఆ సైడ్కి వెళ్దాంరా అన్నట్టుగా తను అలాగ అతనికి సిగ్నల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఓల్డ్ మ్యాన్ అట్ ఫస్ట్ థాట్ హిస్ పెట్ వాజ్ ఓన్లీ ప్లేయింగ్. ఫస్ట్ ఏమనుకున్నాడు, ఓ పెట్ నాతో ఆడుకుంటుందిలే అని అనుకున్నాడు. డోంట్ నాట్ మైండ్ ఇట్. ఇట మనకు ఫస్ట్లో ఆడుకుంటుందిలే నాతో, సరేలే అని చెప్పి గమ్ముకున్నాడు. బట్ ద డాగ్ కెప్ట్ ఆన్ వైనింగ్ అండ్ రన్నింగ్ టు అండ్ ఫ్రో ఫర్ సమ్ మినిట్స్. ఈ డాగ్ ఏం చేసిందంటే, ఇక్కడ విన్నింగ్ అంటే ఏంటంటే అదే చెప్పాను కదా, పిలవడము, సైకిల్ ద్వారా పిలుస్తూ ఉంటుంది. అది మనకు వాటికి లాంగ్వేజ్ రాదు కదా, సో దాని లాంగ్వేజ్లో అది మనకు ఇలా రమ్మని చెప్పి అంటే ఇలా చేత్తో పిలిచడము, ఓకే, ఈ పక్కకు రా అని చెప్పి అద్దుమంటే ఆ సైడ్కి వెళ్ళేసి అచ్చడము, ఓకే, ఆ విధంగా చేస్తూ ఉంటుందంట. అందుకని చెప్పి ఇక్కడ మనకు అది చూసి ఏం చేశాడంటే అది కుక్క అరవడము ప్లస్ ఆడికి పరిగెత్తూ ఉంటే ఈయన కూడా ఏం చేస్తాడు, దాని వెనకాలనే పరిగెత్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఏందో ఇది ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటానని చెప్పి తను కూడా అర్థం అవ్వడం అనేది జరిగింది. దెన్ ద ఓల్డ్ మ్యాన్ ఫాలోవుడ్ the dog a few yards to a place where the animal began a lively స్క్రాచింగ్. ఈ సరేలే అని చెప్పి వెనకాలనే వెళ్ళాడు, ఏందో డాగ్ చూపించాలనుకుంటుంది అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఒక ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అది కింద నేల తవ్వుతూ ఉందండి. స్క్రాచింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఇలా గీకుతూ ఉంటాం కదా నేలని చేతులతో, సో దాన్ని మనం స్క్రాచింగ్ అని అంటాము. అలా గీకుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మీనింగ్స్ సైడ్ చూసుకుంటూ ఉందామండి, మోస్ట్ ఇంపార్టెంట్ అవి కూడా అడుగుతూ ఉంటారు. థింకింగ్ ఇట్ వాజ్ పాసిబుల్ ఏ బురియడ్ బోన్ ఆర్ బిట్ ఆఫ్ ఫిష్. ఇది ఏమనుకున్నాడు, అబ్బాయి ఇదేం తవ్వుతుంది, ఏమన్నా ఫిష్ ముక్కలు ఏమన్నా దానికి కనిపించినాయేమో, లోపల ఉన్నట్టు దానికి ఏమన్నా స్మెల్ వస్తుందేమో, అందుకే అది తవ్వమంటుందని చెప్పి ఇతను రైతు అనుకుంటూ ఉన్నాడు ఓల్డ్ మ్యాన్. ద ఓల్డ్ మ్యాన్ స్టక్ హిజ్ హాయ్ ఇన్ ద ఎర్త్. ఇంకేం చేస్తాడు, తన చేతిలో ఉన్నటువంటి ఆ హాయ్ ఏదైతే ఉందో ఆ పరికరంతో ఇక్కడ ఉన్న ఇచ్చారు చూడండి, ఓకే, దీంతో మనకి ఇక్కడ తవ్వడం అనేది జరిగింది దాన్ని, ఓకే. దాన్ని తీసిన తర్వాత వెన్ లో ఏ పైల్ ఆఫ్ గోల్డ్ గ్లీమ్డ్ బిఫోర్ హిమ్. గ్లీమ్డ్ అంటే ఏంటంటే షైనింగ్, గ్లిటర్డ్ అంటే బాగా మెరుస్తూ ఉంది, షోన్, ఓకే, షోన్, గ్లిటర్డ్ బాగా మెరిసేటువంటి అని. పైల్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటంటే బంగారపు కాయిన్స్ అన్నీ ఒక చోటగా గుంపుగా ఉన్నాయని చెప్పి, ఓకే, ఈ బంగారపు కాయిన్స్ అన్నీ బాగా మెరుస్తూ ఉన్నాయంట. తను అక్కడ తవ్వే కొద్దీ ఆ మెరుస్తూ బయటపడడం అనేది జరిగింది. పిక్చర్ కూడా ఇచ్చారు. ఇతను ఆ ముసలాయనండి తవ్వడం బయటపడింది. ఇది తన పెట్టి డాగ్, ఇది హాయ్ తీసుకొని అక్కడ మనకి తవ్వుకుంటే అక్కడ మనకు దొరకడం జరిగింది. దస్ ఇన్ అన్ అవర్ ద ఓల్డ్ కపుల్ వర్ మేడ్ రిచ్. అలా విత్ ఇన్ అవర్స్లోనే ఒక గంటలోనే వాళ్ళు ఏం చేశారండి, బాగా ధనవంతులు అయిపోయారు ఆ గోల్డ్తో. ద గుడ్ సౌల్స్ బాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వేరే వాళ్ళ భూమిలో కదా పనిచేస్తూ ఉన్నారు కౌలుకి, సో వీళ్ళు ఏం చేస్తారు, సొంత భూమి అనేది కొనుక్కోవడం అనేది జరిగింది. మేడ్ ఎ ఫీస్ట్ ఫర్ దే ఫ్రెండ్స్. అండ్ ఫీస్ట్ అంటే ఏంటంటే విందు ఇవ్వడము, అంటే ఇలాగ మనకు అంత డబ్బులు వచ్చింది కదా, సో అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక పార్టీ విందు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గేవ్ ప్లెంటిఫుల్లీ టు దే పూర్ నైబర్స్. ప్లెంటిఫుల్లీ అంటే ఏంటంటే జాలితో అనే మీనింగ్లో వస్తుందండి, జాలితో ఇవ్వడం అనే మీనింగ్లో రావడం అనేది జరుగుతుంది, ఓకే. పూర్ అంటే మనకి ఇక్కడ చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంచెం ఇవ్వడం అనేది జరిగిందంట. యాజ్ పర్ ద డాగ్ అని చూడండి ఆ గోల్డ్ని. యాజ్ పర్ ద డాగ్ దే పెట్టెడ్ హిమ్ టిల్ దే నియర్లీ స్మూతర్డ్ హిమ్ విత్ కైండ్నెస్. నవ్ ఇన్ ద సేమ్ విలేజ్ దే లివ్డ్ ఏ విక్డ్ ఓల్డ్ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్. ఇక్కడ మనకు విక్డ్ అంటే ఏంటంటే చాలా దుర్బుద్ధి కలిగిన, చాలా చెడ్డ బుద్ధి, నేరో మైండ్ కలిగినటువంటి ఒక ఓల్డ్ కప్పులు ఉండేవాళ్ళంట, ఒక ముసలామిడ, ఓకే. నాట్ ఏ బిట్ సెన్సిటివ్ అండ్ కైండ్. వాళ్ళు అసలు సెన్సిటివే కాదు, దయ కలిగిన వాళ్ళే కాదు, చాలా క్రూరమైన వాళ్ళండి. హూ హ్యాడ్ ఆల్వేస్ కిక్డ్ అండ్ స్కోల్డెడ్ ఆల్ డాగ్స్ వెన్ ఎవర్ ఎనీ పాస్డ్ దే హౌస్. ఆల్వేస్ కిక్కుడు అంటే ఏంటంటే కిక్కుడు అంటే కొట్టడం అండి. వాళ్ళ ఇంటి ముందు ఏమైనా కుక్కలు కానీ ఏమైనా వెళ్తూ ఉంటాయనుకోండి జంతువులు, వాటిని దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళు కొడుతూ ఉంటారంట. స్కోల్డ్ అంటే తిట్టుతూ కూడా ఉంటారంట, ఓకే. హియరింగ్ ఆఫ్ దే నైబర్స్ గుడ్ లక్.
దే కోచ్డ్ ద డాగ్ ఇన్ టు దేర్ గార్డెన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, హియరింగ్ ఆఫ్ ద నైబర్స్ గుడ్ లక్, వీళ్ళ పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఆ ముసలాం ఉన్నారు కదా మంచి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ లక్క గోల్డ్ కాయిన్స్ దొరికాయి కదా, ఆ లక్ అంతా ఏమో వినడం అనేది జరిగింది. దే కోక్స్డ్ ద డాగ్. కోక్స్డ్ అంటే ఏంటంటే ఎంటైజ్డ్, పర్సుయేడెడ్. ఇది మనకు తెలుగులో అర్థం చూసుకుంటే ఒక పని చేయమని చెప్పి ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటాం. అంటే నా దగ్గర రా, నాకు కూడా తవ్వి చూపిస్తురా అన్నట్టుగా ఈ కుక్కని పిలిచడం అనేది జరిగిందంట వీళ్ళు. ఓకే, ఇక్కడ గార్డెన్కి పిలుచుకొచ్చారు. సెట్ బిఫోర్ హిమ్ బిట్స్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ డైంటీస్. ఇక్కడ మనకు ఏం చేశారంటే, డైంటీస్ అంటే ఏంటంటే టేస్టీ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ చిన్న చేపలు ఏవైతే ఉన్నాయో మొక్కలు చేసి దానికి ఫుడ్గా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు, దాన్ని కాకపడడానికండి. హోపింగ్ హీ వుడ్ ఫైండ్ ట్రెజర్ ఫర్ దెమ్. ఎందుకంటే అదే చెప్పారు చూడండి, హోపింగ్ అది వాళ్ళ ఆశ. ఎందుకని, ఇది తినేసి ఇది మనకు కూడా గోల్డ్ కాయిన్స్ ఉండేటువంటి అలాంటి నిధి ఉండేటువంటి ప్లేస్ చూపిస్తుంది, మనం పోయి తవ్వేసుకుందాము అని చెప్పి. బట్ ద డాగ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ద క్రూయల్ పెయిర్. డాగ్కి చాలా భయంగా ఉంది ఆ క్రూయల్ పెయిర్. వాళ్ళ గురించి నాకు తెలుసు కదా, ఎంత క్రూరమైన వాళ్ళు, వాళ్ళ గురించి భయంగా ఉంది. దీనికేమో లోపలే వుడ్ నైదర్ ఈట్ ఆర్ నార్ మూవ్. అది మనకు అది కూడా తినలేదండి. తినకుండా అలాగే కూర్చొని ఉంది అక్కడనే. తినలేదు, అటు ఎటు కదలకుండా ఉందండి. దెన్ దే డ్రాగ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ డోర్స్ టేకింగ్ ఏ స్పేడ్ అండ్ హాయ్ విత్ దెమ్. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా దాన్ని ఎంతసేపు కదలకుంటే దాన్ని తీసుకెళ్ళి లాక్కొని బయటికి రావడం జరిగింది ఆ గార్డెన్లోకి. వీళ్ళు అలాగే ఏం తీసుకున్నారు, ఒక స్పేడు ఒక హాయ్ అనేది తీసుకున్నారండి, భార్యాభర్త ఇద్దరు. ఒకటి తీసుకొని ఎందుకో తవ్వడానికి రెడీగా ఉండారు. ఓకే, కుక్క చూపిస్తుంది తవ్వేద్దామని. నో సూనర్ హ్యాడ్ ద డాగ్ గాట్ నియర్ ఏ పైన్ ట్రీ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్ దెన్ హీ బెగాన్ టు పా అండ్ స్క్రాచ్ ద గ్రౌండ్. ఇక్కడ డాగ్ ఏం చేసిందంటే ఆ పైన్ ట్రీ అంటే ఏదైతే ఉందో పైన్ ట్రీ మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఓకే, ఈ పైన్ ట్రీ ఇక్కడ ఏం చేసిందంటే తన పాస్తో, అంటే తన చేతి ఉన్నాయి కదా పంజాతో తను నేలని గోకడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఈ ముసలోళ్ళు ఏమనుకున్నారు, యాజ్ ఇఫ్ ఏ మైట్ ట్రెజర్ లే బెనెత్. ఇక్కడ మనకు ముసలోళ్ళు ఏమనుకున్నారు, అయ్యో మనకు కూడా చూపించేసింది, తవ్వేద్దాం పట్టు బిన్నా మనకు కూడా వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పి అనుకోవడం జరిగింది. క్విక్ వైఫ్ హ్యాండ్ మీ ద స్పేడ్ అండ్ హాయ్. క్విక్ వైఫ్ హ్యాండ్ మీ ద స్పేడ్ అండ్ హాయ్ క్రైడ్ ద గ్రీడీ ఓల్డ్ ఫూల్ యాజ్ హీ డాన్స్డ్ విత్ జాయ్. వీడేమన్నాడంటే ముసలాయన, ఇవ్వు చేతికి ఇవ్వు, బిన్నా తవ్వేస్తాను అని చెప్పి అతను చేతికి తీసుకోవడం అనేది జరిగింది, బిన్నా తవ్వుదామని చెప్పి. ఈడ కోవిటస్ ఓల్డ్ ఫెలో అంటే ఏంటంటే గ్రీడీ అని చెప్పి, గ్రీడీ ఓల్డ్ ఫెలో అని కూడా చెప్పవచ్చు. కోవిటస్ అంటే గ్రీడీ అని కూడా వస్తుంది. అంటే ఏంటంటే దుర్బుద్ధి కలిగినటువంటి ఆ ఓల్డ్ ఫెలో ఏం చేశాడంటే ఆ స్పేడ్ తీసుకొని దాన్ని తవ్వడం అనేది జరిగిందండి. అయితే దాన్ని తవ్వుతూ ఉన్నాడు, బిగాన్ టు డిగ్. ఇక్కడ మనకు తవ్వడం స్టార్ట్ చేశారు. బట్ దే వర్ నథింగ్ బట్ ఏ డెడ్ కిటెన్. ఇక్కడ ఏమీ లేదు కానీ ఒక చనిపోయినటువంటి పిల్లి అనేది మనకు అక్కడ ఉంది. ఓకే, పిల్లి యొక్క డెడ్ బాడీ ఉంది. ది స్మెల్ ఆఫ్ విచ్ మేడ్ దెమ్ డ్రాప్ దే టూల్స్ అండ్ షట్ దే నోసెస్. ఆ స్మెల్ ఎలా ఉందంటే ఆ స్మెల్కి చాలా చండాలంగా ఉంది. ఆ స్మెల్కి వీళ్ళు ఏం చేస్తారు, చేతిలో ఉండే పరికరాలు కింద పడేసుకొని ముక్కు మూసుకోవడం అనేది జరిగిందండి. క్రోన్ అంటే ఏంటంటే ఓల్డ్ ఉమెన్ అండి, ఓల్డ్ ఉమెన్స్ వైఫ్ ఉంది కదా ఆమె క్రోన్ అని చెప్పి మనం ఇక్కడ పిలవడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ క్రోన్ అనేది పేరేం కాదు, ముసలామెడ అని కూడా మనం ఇక్కడ చూసుకుంటాం క్రోను. నెక్స్ట్ అండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్యూరియస్ అట్ ద డాగ్ ద ఓల్డ్ మ్యాన్ కిక్డ్ అండ్ బీట్ హిమ్ టు డెత్. ఇక్కడ ఏం చేశాడు అతను, ఓల్డ్ మ్యాన్ తన్ని బాగా కొట్టడం అనేది జరిగిందండి. తన్ని చచ్చిపోయేటట్టుగా తనకి అంత దెబ్బలు కొట్టడం అనేది జరిగింది. అండ్ ద ఓల్డ్ విమెన్ ఫినిష్డ్ ద వర్క్ బై నియర్లీ చోపింగ్ ఆఫ్ హిస్ హెడ్ విత్ ద షార్ప్ హోయ్. ఇలా తను కొట్టి ఏం చేశాడు, ఆ ఓల్డ్ మ్యాన్ చంపేయడం అనేది జరిగింది. చనిపోయినా కూడా ఈ ముసలిది ఏం చేసిందంటే వదలకుండా, ఓకే, ఏం చేసింది, చనిపోయినా కూడా దాన్ని చోపింగ్ ఆఫ్ హిస్ హెడ్, తన హెడ్ని ఏమైతే ఉందో దాన్ని కట్ చేయడం అనేది జరిగింది, కుక్క యొక్క హెడ్ని. దేంతో అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ షార్ప్ హాయ్తో మనకి ఏం చేసింది, ఆ పదునైనటువంటి ఆ పరికరంతో ఏం చేసిందంటే తలని రెండుగా చీల్చడం అనేది జరిగింది, మొండాన్ని తలకి. దెన్ దే ఫ్లంగ్ హిమ్ ఇంటూ ద హోల్ అండ్ హీప్డ్ ద ఎర్త్ ఓవర్ హిస్ కార్సాస్. ఫ్లంగ్ అంటే ఏంటంటే త్రూ అండి. వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇంకా మనకు ఒక హోల్ అనేది చేసేసి అక్కడనే గుంత తవ్వేసి ఆ పైన్ ట్రీ కిందనే అక్కడనే బూట్ చేశారు. కార్సాస్ అంటే ఏంటంటే
ఈ డెడ్ బాడీ, కుక్క యొక్క డెడ్ బాడీని అక్కడే బూడ్చడం అనేది జరిగింది. ది ఓనర్ ఆఫ్ ద డాగ్ హియర్డ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ పెట్. ఈ ఓనర్స్ ఏమైతే ఉన్నారో చాలా ముద్దుగా పెంచుకున్నారు కదా, సో వాళ్ళ చెవులో పడడం జరిగింది, ఇట్లా చంపేశారు, చనిపోయిందని చెప్పి. సో చాలా బాధపడ్డారండి. మౌర్నింగ్ ఫర్ హిమ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ హిజ్ ఓన్ చైల్డ్. వాళ్ళు చాలా మౌరింగ్ అంటే ఏంటంటే సొంత వాడిలో, మనకు సొంత వాళ్ళు ఏమైనా దూరం అయితే మనకి చాలా బాధ వేస్తుంది చూడండి, ఆ విధంగా సొంత వాళ్ళలాగా బాధపడ్డాం అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు. అంత బాధపడ్డారు ఆ ముసలావిడ. ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. వెంట్ అట్ నైట్ అండర్ ద పైన్ ట్రీ. ఆ రోజు మనకి రాత్రి పైన్ ట్రీ కాడికి రావడం జరిగింది అతను. ఈ సెటప్ సమ్ బ్యాంబో ట్యూబ్స్ ఇన్ ద గ్రౌండ్. తను ఏదైతే బూడ్చి పెట్టారో అక్కడ మనకు వాళ్ళు బ్యాంబో ట్రీస్ అనేటివి ఇట్లా నిలబెట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళు అప్పుడు మనుషుల యొక్క సమాధులకు అలాగే చేసుకుంటారు. ఈయన మనుషులాగే భావించుకొని తనకి సమాధి చుట్టూ బ్యాంబో ట్యూబ్స్ అనేటివి నాటడం అనేది జరిగింది. వెదురు ఉంటాయి కదా, వెదురు కర్రలు అవన్నీ. సచ్ యాజ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ టామ్స్ ఇన్ విచ్ హీ పుట్ ఫ్రెష్ ఫ్లేవర్స్. ఈడ మనకు ఇవి ఎలా యూజ్ చేస్తారంటే మనకి ఇక్కడ బ్యాంబో ట్యూబ్స్ అనేటివి వాళ్ళు ఇలాగ సమాధులు, టోమ్స్ అంటే ఏంటంటే సమాధులు ముందు ఇలా వాళ్ళు బూడ్చుకుంటూ ఉంటారు, ఆ విధంగా బూడ్చాడు. అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అనేటివి కూడా అక్కడ తను వేయడం అనేది జరిగింది. దెన్ హీ లైడ్ ఏ కప్ ఆఫ్ వాటర్ అండ్ ట్రే ఆఫ్ ఫుడ్ ఆన్ ద గ్రేవ్. ఇక్కడ మనకు ఆ సమాధి కాన్న ఏం చేశారంటే ఒక కప్పుతో నీళ్లు పెట్టడం జరిగింది, ఒక కప్పు మనకు చిన్న ప్లేట్లో అన్నం అనేది పెట్టి అక్కడ పెట్టడం జరిగింది. బర్నర్డ్ సెవరల్ కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ఇన్సెన్స్. మనకి ఇక్కడ ఊదికడ్డీలు అంటాం కదా, ఊదికడ్డీలు అనేటివి అక్కడ మనకు అగరబత్తులు అంటాం కదా. ఇన్సెన్స్ అంటే ఏంటంటే అగరబత్తులు అనేటివి వెలిగించడం జరిగింది. హీ మౌర్నడ్ ఏ గ్రేట్ వైల్ ఓవర్ హిస్ పెట్. చాలా బాధపడ్డాడు తన పెట్ అనేది దూరం అయినందుకు. కాలింగ్ హీస్ మెనీ డియర్ నేమ్స్. మనం ఎవరైనా చనిపోయినప్పుడు బాధతో పెట్టిన తనకు ముద్దు పేర్లన్నీ మనం పిలిచి లేయి అని చెప్తాం కదా, లేండి అని చెప్పి బాధతో. సో ఆ విధంగా తను కూడా పిలవడం అనేది జరుగుతుంది ఆ డాగ్ని, యాజ్ ఇఫ్ హీ వేర్ అలైవ్. ఇక్కడ మనకు ఆ విధంగా పిలవడం అనేది జరుగుతుంది, ఏదో బతుకుంటే ఎలా పిలుస్తారో ఆ విధంగా పిలవడం అనేది జరిగిందంట. ఓకే, లేనన్నా నువ్వు ఇది నాన్న అది నాన్న అట్లాగా మనకి. ద నైట్ ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ ఏ డ్రీమ్ అండ్ సెడ్. ఆ నైట్ ఏమైందంటే తను పనుకోని ఉంటే తన డాగ్ యొక్క ఆత్మ ఏం చేసిందంటే తన కల్లోకి రావడం జరిగింది. ఏమని చెప్పింది? కట్ డౌన్ ద పైన్ ట్రీ ఓవర్ మై గ్రేవ్. నా సమాధి కాడ ఉన్నటువంటి ఆ పైన్ ట్రీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయండి. మేక్ ఫ్రమ్ ఇట్ ఏ మార్టర్ ఫర్ యువర్ రైస్ ప్యాస్ట్రీ. మార్టర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక బౌల్ అని చెప్పి అర్థము. మార్టర్ అంటే బౌల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మార్టర్ అంటే బౌల్ అండి, ఒక బౌల్ని తయారు చేయాలంట దీంతో. ఓకే, రైస్ ప్యాస్ట్రీ ఫర్ మనకి ఇక్కడ రైస్ ప్యాస్ట్రీ అంటే ఏంటంటే రైస్ యొక్క పేస్ట్ అండి. రైస్ని బాగా దంచి వాళ్ళు పేస్ట్ ఉడకబెట్టినటువంటి అన్నాన్ని బాగా దంచి ముద్ద చేసి వాళ్ళు అది ఒక వంటకంగా చెప్పుకోవచ్చు. దాన్ని మనకు దాంట్లో బౌల్లో వేసి పెట్టండి. అండ్ మిల్ ఫర్ యువర్ బీన్ సాస్. మిల్ అంటే ఏంటంటే మనకు దంచడానికి ఈ విధంగా సుత్తి మాదిరితే ఉంటుంది కదా, ఒకటి మనకి ఈ విధంగా దంచడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఒకటి తయారు చేయండి. ఓకే, బీన్ సాస్ తయారు చేయడానికి బీన్స్ని ఉడకపెట్టేసి దాన్ని కూడా మెత్తగా ఫైన్ చేసి సాస్ తయారు చేయడం అనేది జరుగుతుంది దాంట్లో కాంబినేషన్గా. సో అట్టగా మనకు తయారు చేయడానికి దాంతో ఆ చెక్కతో ఏం చేయమంటుంది ఆ కుక్క పిల్ల? ఒక బౌల్ చేయమంటుంది, ప్లస్ ఏ మిల్ చేయమంటుంది. ఒక బౌల్ అంటే బౌల్ చేయమంటుంది, ఒక మిల్ అంటే ఈ విధంగా మనకు దంచడానికి ఈజీగా ఉండేటట్టు. ఓకే, ఈ విధంగా మనకు కల్లోకి రావడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేరా. సో ద ఓల్డ్ మ్యాన్ చాప్డ్ డౌన్ ద ట్రీ అండ్ కట్ అవుట్ అట్ ద మిడిల్ ఆఫ్ ద ట్రంక్ ఏ సెక్షన్ అబౌట్ 2 feet లాంగ్. ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఓల్డ్ మ్యాన్ చెట్టుని కట్ చేయడం అనేది జరిగిందండి. కట్ చేసి తను చెప్పినట్టుగానే తీసుకొని విత్ గ్రేట్ లేబర్ పార్ట్లీ బై ఫైర్, అంటే మనకు తీసుకున్నాడు అది మనకు మొత్తం చెక్క మాదిరిగా చేసుకొని కాల్చాడు. కొంచెము కాల్చితే గట్టి పడుతుంది కాబట్టి చెక్క. పార్ట్లీ బై ద చీసిల్. ఉలితో ఏం చేశాడంటే తను చెప్పినట్టు బౌల్ అయిన చేయడానికి. చీసెల్ అంటే ఏంటంటే ఉలి అని చెప్తాము. ఈ స్క్రాప్డ్ అవుట్ ఏ హ్యాలో ప్లేస్ యాజ్ బిగ్ యాజ్ స్మాల్ బౌల్. ఇతను చెప్పినట్టుగానే అది చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రంక్ అంటే ఏంటంటే కాండం ఉంటుంది కదా, కాండం. ఓకే, చెట్టు యొక్క కాండం ఉంటుంది కదా మధ్యలో, సో దాన్ని తీసుకున్నాడు అని చెప్పి. ఓకే, కాండాన్ని కాల్చినాడు, గట్టిపడింది, సో దాంతో చేయడం అనేది జరిగింది.
ఇక్కడ నీకు చూసినట్టయితే హీ దెన్ మేడ్ ఏ లాంగ్ హ్యాండిల్ హ్యామర్ ఆఫ్ వుడ్. ఇలాగా బౌల్ చేశాడు, లాంగ్ చాలా పొడవైనటువంటి ఈ హ్యామర్ లాగా గొడ్డ ఇదైతే మనకి సుత్తి అంటాం కదా, సుత్తి మాదిరిగా ఉండేటువంటి ఈ షేప్లో చేయడం జరిగింది. సచ్ యాజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పౌండింగ్ రైస్. ఎందుకు యూజ్ అవుతుంది అదంటే రైస్ని బాగా దంచడానికి యూజ్ అవుతుంది. పౌండింగ్ రైస్ అంటే రైస్ పొడి చేయడానికి, రైస్ని దంచడానికి. వెన్ న్యూ ఇయర్ టైమ్ డ్రూ నియర్ హీ విష్ టు మేక్ సమ్ రైస్ ప్యాస్ట్రీ. ఇది చూడండి, పౌండింగ్ అంటే ఇచ్చారు, క్రషింగ్, గ్రైండింగ్ అని చెప్పి. ఓకే, వెన్ న్యూ ఇయర్స్ టైమ్ డ్రూ నియర్ హీ విష్డ్ టు మేక్ సమ్ రైస్ ప్యాస్ట్రీ. ఇతను ఏం చేశాడంటే న్యూ ఇయర్ రాగానే మనకి ఇక్కడ కొంచెం దాంట్లో వేసి చేస్తాడు. వెన్ ద రైస్ వాజ్ ఆల్ బాయిల్డ్ గ్రానీ పుట్ ఇంటూ ద మార్టర్. అది ఏదైతే ఉందో రైస్ ఉడికినటువంటి అన్నాన్ని దీంట్లో వేసి బౌల్లో వేసి దంచాలి కదా, ఇంకా దంచడానికి ట్రై చేస్తూ ఉంటే ద ఓల్డ్ మ్యాన్ లిఫ్టెడ్ హిస్ హ్యామర్ టు పౌండ్ ద మాస్ ఇంటూ ఇట్లా పైకి ఎత్తాడు కొట్టడానికి ఆ హ్యామర్ని, ఆ గిన్నెలోకి ఉన్నటువంటి అన్నాన్ని అయితే కొట్టడానికి ఎత్తుతానే. అండ్ ద బ్లౌజ్ ఫీల్ హెవీ అండ్ ఫాస్ట్ టిల్ ద పాస్ట్రీ వాజ్ ఆల్రెడీ ఫర్ బేకింగ్. అలాగా మొత్తం రెడీ చేసి దంచి పెట్టాడు, చాలా స్పీడ్గా దంచి పెట్టాడు, బాగా మనకి మెదగాలి కాబట్టి. సడన్లీ ద హోల్ మాస్ టర్న్డ్ ఇంటూ ఏ హీప్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. అలా దంచుతూ ఉండగా సడన్గా ఏమైందంటే ఆ రైస్తో చేశాడు కదా అదంతా ఏమైందంటే గోల్డ్ కాయిన్స్ లాగా మనకు మారిపోవడం అనేది జరిగింది. ఓకే, ఏది ఆ చెట్టుతో చేసినటువంటి ఆ బౌల్, ఆ హ్యామర్ యూజ్ చేస్తూ ఉంటే. వెన్ ద ఓల్డ్ ఉమెన్ టుక్ ద హ్యాండ్ మిల్. ఇక్కడ మనకు బౌల్లో అయితే మనకు ఈ విధంగా అయింది. హ్యాండ్ మిల్ ఆ చేతితో సుత్తుంది కదా, ఆ సుత్తి ఏం చేస్తుంది ఓల్డ్ ఉమెన్ తీసుకొని అండ్ ఫిల్లింగ్ ఇట్ బీన్స్ బిగాన్ టు గ్రైండ్. ఆ బీన్స్ ఏమైతే ఉన్నాయో బీన్స్ని గ్రైండ్ చేయడానికి చేస్తూ ఉందండి. అలాగా చేస్తూ ఉంటే మనకు ఈ విధంగా ఉంటుంది బౌల్. ఓకే, మామూలు బౌల్ రోల్ అంటాం కదా, రోల్లో మనం దంచుతూ ఉంటాం, ఆ విధంగా దీన్ని కూడా హ్యామర్ లాగా ఉండే దాన్ని తీసుకొని దంచుతూ ఉంటే అక్కడ ఏమైంది ద గోల్డ్ డ్రాపుడ్ లైక్ రైన్. అక్కడ అది కొంచెము ఇక్కడ మనకు కొంచెం తడిగా ఉంటుంది కదా, ఇక్కడ బీన్స్ సాస్ అంటే ఆ సాస్ దంచుతూ ఉండగా ఏమైందంట ఇక్కడ చుక్కలు ఆ చుక్కలు కూడా ఏమైనాయి గోల్డ్ కలర్లో, గోల్డ్ ఏమైతే ఉందో ఆ గోల్డ్ రెయిన్ ఎలా పడుతుంది, గోల్డ్ వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ నీళ్ళు ఆ చుక్కలన్నీ ఏమైనాయంటే గోల్డ్ అనేది మనకు మారిపోవడం జరిగింది. మీన్ వైల్ ద ఎన్వియాస్ నైబర్ పీపుడ్ ఇన్ అట్ ద విండో. పీపుడ్ అంటే తొంగి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్వియాస్ అంటే ఏంటంటే జెలస్ అండి, జెలస్ ఫీలింగ్తో ఆ నైబర్స్ ఏం చేస్తూ ఉన్నారు, కిటికీ కాడ నుంచి తొంగి చూస్తూ ఉన్నారు అది జరిగేటప్పుడు ఆ సంఘటన అంతా. వెన్ ద బాయిల్డ్ బీన్స్ వర్ బీయింగ్ గ్రౌండ్. ఇక్కడ మనకు ఈ బాయిల్డ్ బీన్స్ అన్నీ మనకు ఇలా కింద పడిపోయేదే రైన్ చుక్కల్లాగా మనకు కింద పడిపోవడం చూస్తూ ఉన్నారు. గాడీ మీ క్రైడ్ ద ఓల్డ్ హ్యాగ్ యాజ్ షీ సా ఈచ్ డ్రిప్పింగ్ ఆఫ్ సాస్ టర్నడ్ ఇంటూ ఎల్లో గోల్డ్ అంటిల్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ ద టబ్ అండర్ ద మిల్ వాజ్ ఫుల్లీ ఆఫ్ ఏ షైనింగ్ మాస్ ఆఫ్ గోల్డ్. గాడీ మీ అని అనుకోండి, అమ్మో ఏమో అని చెప్పి ఇదంతా చూడు ఎలా అయిపోయిందో అంటే గోల్డ్ లాగా అయిపోయిందని చెప్పి అదంతా మనకు గోల్డ్గా షైనింగ్ అయిపోతూ ఉందంట. అదంతా ఆ ప్లేస్ అంతా అక్కడ మనకు ఉన్నటువంటి ఆ బౌల్ కానీ ఆ హ్యామర్తో గుద్దింది కదా అదంతా సాస్ అంతా, సో అదంతా మనకి బాగా మెరిసిపోతూ ఉంది. సో ద ఓల్డ్ కపుల్ వర్ రిచ్ అగైన్. మళ్ళా రిచ్ అయిపోయినారు. ద నెక్స్ట్ డే ద స్టింగీ అండ్ విక్డ్ నైబర్ కేమ్ అండ్ బారోవుడ్ ద మార్టర్ అండ్ మ్యాజిక్ మిల్. వీళ్ళు ఏం చేశారు, పక్కన ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి ఓల్డ్ కపుల్ ఏం చేశారంటే ఇక్కడ హ్యాగ్ అంటే ఏంటంటే ముసలావిడ అండి. ఓకే, క్రైడ్ ద ఇక్కడ మనకి హ్యాగ్ అంటే ఏంటంటే ముసలావిడ. స్టింగ్లీ అంటే ఏంటంటే పిసినారు వారు అని చెప్పండి. ఈ పిసినారు అయినటువంటిది విక్కుడు అంటే ఏంటంటే అండి దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి కలిగినటువంటి ఆ నైబర్స్ ఆ ముసలోళ్ళు ఏమైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. వీళ్ళ బౌల్ని నాకు కొంచెం ఇస్తారా, నాకు పని ఉంది నేను దంచుకొని ఇస్తాను అని చెప్పి తెలియనట్టుగా యాక్టింగ్ చేసి వాళ్ళు అలాగా అదే విషయం వాళ్ళకేం తెలియనట్టుగా ఆ గిన్నె ఆ మిల్ అనేది అడగడం అనేది జరిగింది. దే ఫిల్డ్ వన్ విత్ బాయిలింగ్ రైస్. వాళ్ళు ఏం చేస్తారు సేమ్ వీళ్ళ మాదత్త ఉడికినటువంటి అన్నంతో దాని బౌల్ని ఫిల్ చేసి ద అదర్ విత్ బీన్స్, ఇంకో దాన్ని బీన్స్తో ఫిల్ చేయడం అనేది జరిగింది. దెన్ ద ఓల్డ్ మ్యాన్ బిగాన్ టు పౌండ్. ఇంకా ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు, దాన్ని మెత్తగా చేద్దామని దంచడం మొదలుపెట్టాడు. అండ్ ద ఉమెన్ టు గ్రైండ్. ఉమెన్ ఏం చేసింది, దాన్ని గ్రైండ్ చేద్దామని ఆమె దాన్ని ఇలా కొడుతుంది, వాళ్ళ మాదిరి మనకు కూడా వస్తుందని చెప్పి. బట్ అట్ ద ఫస్ట్ బ్లో అండ్ టర్న్ ద ప్యాస్ట్రీ అండ్ సాస్ టర్న్డ్ ఇంటూ ఏ ఫోర్ మాస్ ఆఫ్ వామ్స్. ఇక్కడ మనకంతా ఏమైందంటే ఒక్క దంచిన తర్వాత వీళ్ళకంతా ఏమైందంటే పురుగులు కుళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఆ విధమైనటువంటి వాసన, ఆ విధమైనటువంటి పదార్థాన్ని అక్కడ ఈ డాగ్ పెట్టడం జరిగింది తన మహిమతో. అక్కడేమో
వాళ్ళ గోల్డ్ ఇచ్చింది, వీళ్ళకేమో అంత కులిపినాటివి ఇవ్వడం జరిగిందండి. స్టిల్ మోర్ యాంగ్రీ అట్ దిస్, భలే కోపం వచ్చేసింది ఈ ముసలోళ్ళకి. దే చాప్డ్ ద మిల్ ఇంటూ పీసెస్ టు యూజ్ యాజ్ ఫైర్ వుడ్. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు అంతే కుక్క మీద కోపం వచ్చి దాన్ని కొట్టి చంపేశారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇది ఇటు చేసిందా అని చెప్పి దీన్ని కట్లుగా మనకు ఆ బౌల్ని మిల్లుని ఏం చేశారండి, పీసెస్గా చేసేసి వీళ్ళు ఫైర్, మనకి ఇక్కడ చలికాలంలో ఇంట్లో పగ్గుడు ఉంటుంది కదా, ఇది మంట మండేసుకుంటూ ఉంటారు చూడండి. సో దాంట్లో మనకి వీళ్ళు ఫైర్లో దాంట్లో వేసి పెట్టుకొని దాంట్లో వేసేసి కాల్చుతూ వీళ్ళు చలికి కాల్చుకోవడం అనేది జరుగుతుంది. చలికి ఇలాగ చేతులు కాల్చుకుంటూ ఉన్నారండి. ఇది మనకు సంబంధించి ఇదంతా మనకేం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ పేరా అనేది. నెక్స్ట్ చూసినట్టయితే నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద గుడ్ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్డ్ అగైన్. మళ్ళా గుడ్ ఓల్డ్ మ్యాన్, మంచి ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తనకు మళ్ళీ డ్రీమ్ వచ్చింది. అండ్ ద స్పిరిట్ ఆఫ్ డాగ్ స్పోక్ టు హిమ్. ఆ డాగ్ యొక్క ఆత్మ మళ్ళీ మాట్లాడుతూ ఉంది. టెల్లింగ్ హిమ్ హౌ ద విక్డ్ పీపుల్ హ్యాడ్ బర్నర్ ద మిల్ మేడ్ ఫ్రమ్ ద పైన్ ట్రీ. ఆ పీపుల్స్ నన్ను ఎలా కొట్టి చంపారు, ఆ కుక్కని కొట్టి చంపారు కదా అది, ప్లస్ ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్ మిల్లు కాల్చి పడేసింటేది, అదంతా తనకి కల్లో వచ్చి చెప్పడము, ఆ సిచ్యువేషన్ అంతా చూపించడం అనేది జరిగింది ఓల్డ్ మ్యాన్కి. టేక్ ద యాషెస్ ఆఫ్ ద మిల్. ఆ కాల్ చేసినటువంటి ఆ చెక్కలు ఉన్నాయి కదా, పైన ట్రీతో చేసినటువంటి ఆ మిల్లు, ఆ బౌల్, దాని యొక్క బూడిద, యాషెస్ అంటే ఏంటంటే బూడిద అనేది తీసుకో. స్ప్రింకిల్ దెమ్ ఆన్ ద వితర్డ్ ట్రీస్. వితర్డ్ ట్రీస్ అంటే ఏంటంటే చాలా డ్రై అయిపోయిన, బేర్ అండ్ డ్రై, బాగా ఎండిపోయినటువంటి ట్రీస్ అండి. ఓకే, స్ప్రింకిల్ దేమంటే దాని మీద చల్లు అని చెప్పి, స్ప్రింకిల్ అంటే దాని మీద జీలకరించు చల్లు అని. దే విల్ బ్లూమ్ అగైన్. అది మళ్ళా వికసిస్తుంది. డ్రై అయిపోయినటువంటి ఎండిపోయినటువంటి చెట్ల మీద ఈ బూడిద కానీ చల్లామంటే అవి వికసిస్తాయి. ఇదే మనకు లెసన్ నేమ్ పెట్టడం జరిగింది. ఓకే, బూడిద, ద యాషెస్, అది మనకి ఇచ్చారు కదా, దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. ఈ బూడిద ఏమైతే ఉందో ట్రీస్ని మనకు బ్లూమ్ అంటే వికసింప చేస్తుంది అని చెప్పి. సో ఇది దానికి లెసన్ నేమ్ అది పెట్టడానికి అర్థం ఏంటంటే ఇదే అండి. ఇక్కడ మనకి ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు, లేచాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ద ఓల్డ్ మ్యాన్ అవ్వక అంటే లేచాడండి. వెంట అట్ వన్స్ టు హిజ్ విక్డ్ నైబర్స్ హౌస్. కొట్టేసినటువంటి ఆ దుర్బుద్ధి ఎవరైతే ఉన్నారో, కుక్కను కొట్టి చంపేశారు చూడండి, ఆ దుర్బుద్ధి, విక్డ్ అంటే దుర్బుద్ధికి వెళ్ళినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వేర్ హీ ఫౌండ్ ద మిసరబుల్ ఓల్డ్ పేర్ సిట్టింగ్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద స్క్వేర్ ఫైర్ ప్లేస్. ఆడ మధ్యలో మనకి వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చలిమంట వేసుకున్నట్టుగా వాళ్ళు అన్నీ వేసుకుంటారండి, మంట వస్తూ ఉంటుంది. ఈ పక్క కూర్చొని ఉంటారు, ఇంకా అందరూ ఆ విధంగా కూర్చొని ఉన్నారు. మధ్యలో చూశాడు, దాన్ని చూసేసి వీళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్ స్మోకింగ్ అండ్ స్పైనింగ్ అంటే ఏంటంటే ఈ తనేమో మనకు పొగ వస్తూ ఉంది. స్పైనింగ్ అంటే నూలు, మనకి ఇక్కడ ఏమన్నా అల్లుతూ ఉంటారు చూడండి, చలికొట్లు పాటు ఏమన్నా నూలు దారంతో. సో ఆ విధంగా ఆమె కూర్చొని అల్లుతూ ఉంది. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే వార్మ్డ్ దే హ్యాండ్స్ అండ్ ఫీట్ విత్ ద బ్లేడ్స్. మనకి ఇక్కడ ప్రతిసారి ఏం చేస్తున్నారు, దాని నుంచి ఆ కట్టెలు కాలుస్తున్నారు కదా, దాని నుంచి వచ్చేటువంటి వేడితో తన కాళ్ళు చేతులు అనేటివి వాళ్ళు మనకు వేడిగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా విత్ ద బ్లేజ్ ఫ్రమ్ సమ్ బిట్స్ ఆఫ్ ద మిల్. వాళ్ళు అప్పుడప్పుడు కాలిపిన కట్టలు అయిపోయినప్పుడల్లా ఇవి వేస్తూ ఉన్నాడు. వాళ్ళ కుజ్జి పక్కన చూస్తూ ఉన్నాడండి, వాళ్ళ కుజ్జి పక్కన పెట్టుకున్నాడు మిగిలినటువంటి ఆ ముక్కలు కూడా. అది అయిపోయినప్పుడల్లా ఈ ముక్కలు తీసుకొని వేస్తూ ఉన్నారు ఆ ముసలోళ్ళు. వైల్ బిహైండ్ దెమ్ లే ఏ పైల్ ఆఫ్ ఏ బ్రోకెన్ పీస్. అది చెప్పాను కదా, ఇట్లా మనకు ఆ బ్రోకెన్ పీసెస్ యొక్క గుంపు అంతా మనకు అక్కడ ఉంది, అది తీసుకొని వేస్తూ ఉన్నారు. ద గుడ్ ఓల్డ్ మ్యాన్ హంబ్లీ ఆస్క్డ్ ఫర్ ద యాషెస్. ఇతను ఏం చేశాడు, చాలా మర్యాదగా ఏం చేశాడంటే, అంత చేసినప్పటికీ తన కోపం రావట్లేదు. కోపం వచ్చినా కూడా తను ఏం అనట్లేదు ఎదుటి వాళ్ళని. ఓకే, మళ్ళీ కైండ్గా మనకు అడుగుతూ ఉన్నాడు ముసలాయన వాళ్ళని, ఆ బుడిద అనేది మాకు ఇస్తారా అని చెప్పి. సో ద కోవిటీస్ కపుల్ టర్న్డ్ అప్ దే నోసెస్ అట్ హిమ్ అండ్ స్క్రోడెడ్ హిమ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ థీఫ్. దే లెట్ హిమ్ ఫిల్ హిస్ బాస్కెట్ విత్ ద యాషెస్. వీళ్ళు ఏం చేశాడండి, కోవిటస్ కపుల్ అంటే ఏంటంటే గ్రీడ్లీ అని చెప్పాను కదా, గ్రీడీ అంటే దుర్బుద్ధి కలిగినటువంటి ఈ కపుల్ ఏం చేశాడంటే టర్న్డ్ అప్ దేర్ నోసెస్ అంటే ఏంటంటే ట్రీటెడ్ హిమ్ విత్ కాంటెంప్ట్. ఇక్కడ టర్న్డ్ అప్ దేర్ నోసెస్ అంటే ఏంటంటే ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళ కోపంగా హ్యాండిల్ చేస్తారు చూడండి. అంటే
ఇక్కడ మనకి కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం, మన నోస్ కూడా కోపంగా ఓకే పెద్దగా చేసి. సో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారంట ఆ ముసలాయన, ఏదో పెద్ద ఆయన తప్పు చేసినట్టు, ఎదుటోళ్ళు తప్పు చేసినట్టు, వీళ్ళంతా క్రూరంగా ఉండి. నెక్స్ట్ స్క్రోల్డ్ హిమ్ అంటే తిట్టున్నారంట వీళ్ళు ఆ ముసలాయన్ని. వచ్చాడు పొద్దున్న ఏందో ఇది కూడా కావాలంటున్నా అని చెప్పి అట్లాగా మనకు తిడుతూ ఉన్నారు. ఇఫ్ హీ వర్ ఎ థీఫ్, ఏదో పెద్ద తను ఏదో దొంగ అయినట్టుగా తను తిడుతూ ఉన్నారండి. దే లెట్ హిమ్ ఫిల్ హిస్ బాస్కెట్ విత్ ద యాషెస్. సరేలే అని చెప్పి వీళ్ళు ముసలాళ్ళు ఏం చేశారు, తిడుతూ అలాగా ఆ బాస్కెట్ని, తను తెచ్చుకున్నటువంటి ఆ బుట్టని బాస్కెట్ని ఈ బూడిద అనేది ఫిల్ చేయడం అనేది జరిగింది. బూడిద అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆన్ కమ్మింగ్ హోమ్ ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిజ్ వైఫ్ ఇన్ టు ద గార్డెన్ ఇట్ బీయింగ్ వింటర్. ఇక్కడ మనకి తన ఇంటికి వెళ్తూనే ఏం చేశారంటే అక్కడ వింటర్ సీజన్ అప్పుడు, సో అందుకే ఇక్కడ వైఫ్ని తీసుకొని గార్డెన్లోకి రావడం జరిగింది. అది వింటర్ సీజన్ అండి, చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఇట్ బీయింగ్ వింటర్ దే ఫేవరెట్ చెర్రీ ట్రీ వాస్ బేర్. ఇతనికి ఒక ఫేవరెట్ ట్రీ అనేది ఉంది, చెర్రీ ట్రీ. ఓకే, ఆ చెర్రీ ట్రీ బేర్ అంటే ఏంటంటే చెప్పాను పైన వితర్నడ్ డ్రైడ్ అని చెప్పి, అంటే మనకు బాగా ఎండిపోయి ఉన్నది. హీ స్ప్రింకిడ్ ఏ పిచ్ ఆఫ్ యాషెస్ ఆన్ ఇట్. ఇది ఏం చేశాడంటే ఒక రోంత తీసుకొని అలాగా దాని మీద స్ప్రింకిల్ చేశాడు, అంటే అట్లాగా మనకు చల్లడం అనేది జరిగింది దాని మీద. అప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ and lo it is sprouted blossoms until it became a cloud of pink blooms which perfumed the air. Sprouted అంటే ఏంటంటే స్ప్రౌటెడ్ బ్లూసమ్స్ అంటే ఒక్కసారిగా ఇలాగా వికసించిపోయాయి అనే మీనింగ్లో వస్తుంది. ఇది మనకి ఏం చేసిందంట, అదంతా పింక్ కలర్లో మనకు ఉండడం కూడా, చాలా పింక్ కలర్లో ఫ్లవర్స్ ఇవ్వడము, పింక్ కలర్లో మేఘాలు ఉంటాయి ఎలా ఉంటాయండి ఆ విధంగా మనకు పింక్ కలర్లో అంతా మనకు బాగా వికసించిందంట. ఆ స్మెల్ కూడా పర్ఫ్యూమ్, అంటే మనకి అక్కడ స్మెల్ కూడా ఏ విధంగా వస్తుందంటే ఏదో పర్ఫ్యూమ్ సువాసన మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. ద న్యూస్ ఆఫ్ దిస్ ఫిల్డ్ ద విలేజ్ అండ్ ఎవ్రీ వన్ ర్యాన్ అవుట్ టు సీ ద వండర్. ఆ న్యూస్ ఆ విలేజ్ అంతా పాకిపోయింది, ఆ న్యూస్ అంతా వాళ్ళందరూ రావడం జరిగింది, ఆ ట్రీని చూడడం అనేది జరిగింది, చూస్తూ ఉన్నారు. ద కోవిటస్ కపుల్, ఈ దుర్బుద్ధి కలిగినటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా విన్నారు. ఆల్సో హియర్ ద స్టోరీ, వీళ్ళు కూడా ఆ స్టోరీ విన్నారు. అండ్ గ్యాదరింగ్ అప్ ద రిమైనింగ్ యాషెస్ ఆఫ్ ద మిల్, మిగిలినటువంటి ఆ బూడిద అనేది వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. కెప్ట్ దమ్ టు మేక్ విత్ ద ట్రీస్ బ్లూసమ్, ఇక్కడ మనకి ఎండిపోయినటువంటి వాటి మీద చల్లడం అనేది జరిగింది. ద కైండ్ ఓల్డ్ మ్యాన్ హియరింగ్ దట్ హిజ్ లార్డ్, ఇదంతా మనకు ఈ అంటే వీళ్ళేం చల్లలేదు, ఇంకా మనకి వీళ్ళందరూ వినేసి ఈయన కూడా ఏం చేశాడంటే ఇది బూడిదంతా తీసి పెట్టుకోవడం అనేది జరిగింది. దుర్బుద్ధి కలిగినటువంటి ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇతను ఏమనుకున్నాడు, కైండ్ ఓల్డ్ మ్యాన్ ఏమనుకున్నాడంటే ఇదంతా మనకు ఈ రాజు ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఇది చూపించాలి ఈ మహిమ అనేది, అప్పుడు మంచి బహుమతులు పొందొచ్చు అని అనుకున్నాడండి. ఎవరు, మంచివాడు, మంచి ముసలాయన. ది డయామియో వాజ్ టు పాస్ అలాంగ్ ద హై రోడ్ నియర్ ద, ఇక్కడ మనకు ఆ కింగ్ అనే ఆయన రోడ్ పాస్ చేయడానికి ఆ రోడ్లో వస్తూ ఉన్నాడు. అక్కడ మనకి నియర్ ద విలేజ్, ఆ విలేజ్ కింద మనకు విలేజ్లో వెళ్తూ ఉన్నాడండి పక్కన. సెట్ అవుట్ టు సీ హిమ్ టేకింగ్ హిజ్ బాస్కెట్ ఆఫ్ యాష్, తను చూడాలని చెప్పి తిని ఏం చేసినంత రెడీ చేసి పెట్టుకున్నాడు, బాస్కెట్లో బూడిద తీసుకొని పోయినాడు. యాజ్ ద ట్రైన్ అప్రోచ్డ్, ట్రైన్ అంటే ఏమంటారంటే ఇక్కడ ప్రొసెషన్, ఇక్కడ ట్రైన్ అంటే అర్థం ఏమంటే ఊరేగింపు అని అర్థము. రాజు పల్లకిలో మనకు ఊరేగింపు అంటే రాజు ఒక చోట నుంచి ఒకటో తీసుకెళ్ళాలంటే వాళ్ళు దాంట్లో మోసుకెళ్తూ ఉంటారు, దాన్ని మనం ఏమంటామంటే ట్రైన్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది అప్పటి కాలంలో. ఓకే, ఇది మనకు అక్కడ ఆ ఊరి వరకు వచ్చిందండి. ఈ క్లైంబ్డ్ అప్ ఇన్ టు ఎ ఓల్డ్ విత్ ద చెర్రీ ట్రీ దట్ స్టూడ్ బై ది వే సైడ్. ఆడ రాజు వెళ్ళే దారిలో పక్కన మనకి చూడండి ఇక్కడ ఇది బూడిద చల్లుతూనే మనకు పింక్ కలర్ ఈ విధంగా రావడం జరిగింది. ఈ రాజు దారి వెళ్తూ ఉంటే అక్కడ మనకు వెళ్తూ ఉంటాడు కదా, సో ఇక్కడ ఒక చెట్టు అనేది ఉండడం జరిగింది, ఎండిపోయినటువంటి చెట్టు. ఇక్కడ తను చెట్టు మీద ఎక్కి కూర్చొని ఉన్నాడండి. అతను వస్తానే ఈ బూడిద చల్లేసి బాగా బ్లుసమ్ చేసేసి బాగా వికసింప చేసేసి తను బాగా మంచి మార్కులు కొట్టేద్దామని చెప్పి, ఎవరు మంచి ఆయన. ఓకే, ఇక్కడ మనకు అక్కడ నిలబడుకొని ఆడు ఉన్నాడండి. నవ్ ఇన్ ద డేస్ ఆఫ్ ది డైమోస్, అప్పుడు మనకి రాజును తిరిగేటువంటి ఆ భూస్వాములు, ధనిక భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగేటువంటి టైంలో ఇట్ వాజ్ ద కస్ట్యూమ్, ఇది వాళ్ళకొక ఆచారం అనేది ఉండేది. వేర్ ద లార్డ్ పాస్డ్ బై, ద రాజు అలాగా వెళ్ళేటప్పుడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఫర్ ఆల్ ద లోయల్ పీపుల్ టు షట్ అప్ దే హై విండోస్, వాళ్ళ విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని ఉండాలంట. దే ఈవెన్ పాస్టెడ్ దెమ్ ఫాస్ట్ విత్ ఎ స్లిప్ ఆఫ్ పేపర్. So as not to commit the impertinence of looking down on his lordship. Impertinence అంటే ఏంటంటే రూడ్ వే అని చెప్పి అంటామండి. రూడ్ వే చాలా
మనకి ఇక్కడ చూసినట్టయితే కిటికీలన్నీ మూసేసుకొని ఉండాలి, తను వస్తూ ఉంటే వీళ్ళందరూ తల దించుకొని ఉండాలండి. అది మనకు అప్పట్లో ఉన్నటువంటి ఆచారం అంట వాళ్ళకి అప్పుడు. ఓకే, లుకింగ్ డౌన్ ఆన్ హిజ్ వర్షిప్, ఇక్కడ మన లార్డ్షిప్, ఇక్కడ మనకి తను చూడకూడదు, తను ఇట్లా తల దించుకొని ఉండాలి మిగతా వాళ్ళంతా. ఆల్ ద పీపుల్ అలాంగ్ ద రోడ్ వుడ్ ఫాల్ అపాన్ దేర్ హ్యాండ్స్ అండ్ knees and remain prostrate until the procession passed by. ప్రొసెషన్ అంటే ఏంటంటే ట్రైన్, వాళ్ళు వచ్చేటువంటి ఆ పల్లకి ఇలాంటిది ఏదైతే ఉందో అది వెళ్ళేంత వరకు వీళ్ళు ఏం చేయాలంట, పాస్ట్రేట్, తన హ్యాండ్స్ని తన మోకాల్ని నేలకు అంటించేసి బోలా పనుకుంటారు. సాష్టాంగ నమస్కారం అంటాం కదా, సో అలాగా లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫేస్ డౌన్వర్డ్, ఇలా బోలా మొత్తం పనుకోవడము. ట్రైన్ వెళ్ళేంత వరకు వీళ్ళు ఇలాగా శాస్త్రాంగ నమస్కారాల్లో వాళ్ళు అక్కడ ఫోజార్లుగా మన కింద పనుకొని ఉండాల్సి వస్తుందంట. ద ట్రైన్ డ్రూ నియర్, మనకు ఆ ట్రైన్ అనేది చెట్టుకి దగ్గరలో వస్తూ ఉంది. వన్ టాల్ కాంపిటెంట్ మ్యాన్ మార్చ్డ్ అహెడ్. ఇక్కడ కాంపిటెంట్ మ్యాన్ అంటే ఏంటంటే ఒక బాడీగార్డ్ లాగా మనకు ఆ పల్లకి చుట్టూరు మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఒక ఆయన ఇక్కడ మనకు ఎవరన్నా కిటికీలు మూసుకోకుండా ఉన్నా కదా, ఇక్కడ ఎవరన్నా పనుకొని ఇట్లా శాస్త్రాంగ నమస్కారాలు చేయకుండా ఇటు పనుకోరా రే కానీ అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అంత దారి బాగుందా లేదని చూసుకుంటూ ఉంటారు. అతను ఏం చేశాడంటే మార్చ్డ్ అహెడ్, పల్లకి ముందుగా నిలబడుకొని ఉన్నాడు. క్రయింగ్ అవుట్ టు ద పీపుల్ బై ద వే, ఇక్కడ మనకు ఆ వేకి ఎవరు అడ్డ రాకుండా తను చూసుకుంటూ ఉన్నాడు. గెట్ డౌన్ ఆన్ యువర్ కీస్ అంటే మన మోకాల మీద పనుకోండి అని చెప్పి మనకి ఇక్కడ మోకాల మీద పనుకోండి, అది ఎవరు ఉండొద్దు, కిటికీల కాడ ఎవరు ఉండొద్దు, అందరూ వెళ్ళిపోండి అని చెప్పి మనకు చెప్తూ ఉన్నాడు. అండ్ ఎవ్రీ వన్ నీల్డ్ డౌన్ వైల్ ద ప్రొసెషన్ వాజ్ పాస్డ్. ప్రతి ఒక్కరు బోలా పనుకొని ఉన్నారు, అందరూ మనకు ఇలా కూర్చొని మోకాలతో కూర్చొని పనుకొని ఉన్నారు ఈ ట్రైన్ అనేది పాస్ అయ్యేంత వరకు. సడన్లీ ద లీడర్ ఆఫ్ ద వ్యాన్ కాట్ సైట్ ఆఫ్ ద ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ద ట్రీ. సడన్గా ఇతను ఏం చేశాడు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్, మన మంచి ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చూశాడండి. హీ వాజ్ అబౌట్ ద కాల్ అవుట్ టు హిమ్ ఇన్ యాంగ్రీ టోన్. ఇతను తన్ని పిలుద్దాం అనుకున్నాడు, బట్ సీయింగ్ హీ వాజ్ సచ్ అన్ ఓల్డ్ ఫెలో, తను కోపబడి కింది దింపేద్దాం అనుకునే టయానికి ఈయనకి ఏమనిపించిందంటే, ఈ మార్చ్డ్ ఇది ఉన్నారు కదా, మార్చ్డ్ ఈ బాడీగార్డ్ లాగా ఉన్నాయి, ఆయనకి ఏమనిపించిందంటే చాలా ఓల్డ్గా ఉన్నాడు కదా. హీ ప్రిటెండెడ్ నాట్ టు నోటీస్ హిమ్ అండ్ పాస్డ్ హిమ్. చాలా ఓల్డ్గా ఉన్నాడు కదా, తను ఏం దిగుతాంలే, మళ్ళీ ఏం దిగుతాలే పాపము, దిగడంలో పడినాడంటే మళ్ళీ ఏమన్నా అవుతుంది అనుకొని ఇతను ఏం చేశాడంటే పట్టించుకోకుండా, అంటే ప్రిటెండెడ్ అంటే ఏంటంటే చూసి చూడనట్టుగా తను ఏం చేశాడండి అలాగా దాటిపోవడం అనేది జరిగింది. పాస్డ్ హిమ్ బై అంటే తన పొడులని వదిలేసినాడు. సో వెన్ ద డయమో పాలన్క్విన్ డ్రూ నియర్, ఇక్కడ మనకు పాలన్క్విన్ అంటే ఏంటంటే పల్లకి, ఈ ధనిక భూస్వామి యొక్క పల్లకి దగ్గరికి వచ్చే కొద్దీ ద ఓల్డ్ మ్యాన్ టేకింగ్ ఎ పించ్ ఆఫ్ యాషెస్ ఫ్రమ్ హిస్ బాస్కెట్, చిన్న చిటికెడంత తీసుకున్నాడు, దాన్ని తీసుకొని స్కాటర్డ్ ఇట్ ఓవర్ ద ట్రీ అంతా ఇట్లా చిలకరించడం అనేది జరిగింది. ఇన్ ఏ మూమెంట్ ఇట్ బ్లస్ట్ ఇంటూ బ్లూసమ్స్, టప్ అని శబ్దం వచ్చేసి అదంతా మనకు బాగా వికసించడం అనేది జరిగింది. పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి బాగా స్మెల్ వచ్చేసి. ది డిలైటెడ్ డైలమో ఓవర్ ఆర్డర్డ్ ద ట్రైన్ టు బి స్టాప్డ్ అండ్ గాట్ అవుట్ టు సీ ద వండర్. ఈ డయమో ఏం చేశాడంటే ఆర్డర్ వేశాడు దాని ట్రైన్కి, ఆపండి అని చెప్పి ఆపేసి దిగేసి అది చూశాడు, ఆ అద్భుతాన్ని చూసేసి కాలింగ్ ద ఓల్డ్ మ్యాన్ టు హిమ్, తను పిలిచాడంట. హీ ట్యాంక్డ్ హిమ్ అండ్ ఆర్డర్డ్ ప్రెజెన్స్ ఆఫ్ సిల్క్ రోప్స్ అంటే ఏంటంటే పట్టు వస్త్రాలు, తను థ్యాంక్స్ చెప్పేసి పట్టు వస్త్రాలు అనేటివి సమర్పించాడు. స్పాంజ్ కేక్ అనేది కూడా తనకి ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అండ్ అదర్ రివార్డ్స్ టు బి గివెన్ హిమ్. ఫ్యాన్స్ అంటే ఏంటంటే ఇసనకర్రలు అంటాం కదా, అప్పట్లో వాళ్ళకి ఫ్యాన్స్ ఏం లేవు, ఇసనకర్రలు ఇసురుకుంటూ ఉంటారు, సో వాటిని కూడా ఇవ్వడం అనేది జరిగిందండి గిఫ్ట్గా. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు హిస్ క్యాస్టెల్. ఈ విధంగా తను అన్ని ఇవ్వడం అనేది జరిగిందంట. సో ద ఓల్డ్ మ్యాన్ వెంట్ గ్లీఫుల్లీ హోమ్ టు షేర్ హిస్ జాయ్ విత్ ద డియర్ ఓల్డ్ వైఫ్. గ్లీఫుల్లీ అంటే ఏంటంటే హ్యాపీలీ, సంతోషంగా తిని ఓల్డ్ మ్యాన్ ఇంటికి వెళ్ళిపోయి తన వైఫ్తో షేర్ చేసుకోవడం అనేది జరిగింది ఈ సంఘటన. బట్ ద వెన్ ద గ్రీడీ నైబర్ హియర్డ్ ఆఫ్ ఇట్. వీళ్ళు ఏం చేశారు, దుర్బుద్ధిగా ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారు అదంతా విన్నారండి. హీ టుక్ సమ్ ఆఫ్ ద మ్యాజిక్ యాషెస్ వెంట్ అవుట్ అండ్ హైవే. ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ వాళ్ళ రాజు వెళ్ళేటప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఆ చెట్టు కాడికి వెళ్ళేసి పక్కన ఉండేటువంటి వెండి చెట్టు కాడికి వెళ్ళేసి అక్కడ ఏం చేశాడంటే హీ వెయిటెడ్ అంటిల్ ఏ డయామోస్ ట్రైన్, వాళ్ళ పల్లకి వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. కేమ్ అలాంగ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ నీలింగ్ డౌన్ లైక్ ద క్రౌడ్ హీ క్లైంబ్డ్ ఏ వితర్డ్ చెర్రీ ట్రీ. ఎండిపోయినటువంటి ఆ చెర్రీ ట్రీని ఎక్కాడు, ఇంకొక చెర్రీ ట్రీని ఎక్కి
కేజీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ తను వచ్చిన టయానికి చల్దాము, తను కూడా నన్ను మెచ్చుకొని ఇస్తారు అని చెప్పి. ఎవరు? ఈ ఓల్డ్ దుర్బుద్ధి కలిగినటువంటి ముసలావుడు. వెన్ ద డయమో హిమ్సెల్ఫ్ వాజ్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ అండర్ హిమ్ హీ న్యూ ద హ్యాండ్ ఫుల్ ఆఫ్ యాషెస్ ఓవర్ ద ట్రీ. ఇంత హ్యాండ్ ఫుల్ అంటే చేతి నిండా తీసుకొని ఆ చెట్టు మీద చల్లడం అనేది జరిగింది, పళ్ళకి పాస్ అవుతానే. ఓకే, విచ్ డి నాట్ చేంజ్ ఎ పార్టికల్. ద విండ్ బ్లో ద ఫైన్ డస్ట్ ఇన్ ద నోసెస్ అండ్ ఐస్ ఆఫ్ ద డయమో అండ్ హిజ్ వైఫ్. ఇక్కడ ఇంత చల్లేలోపు చల్లిలోపు బ్లూసమ్స్ కాదు, వికసించలేదు, చెట్లు అనేటివి వికసించకుండా ఇంకా ఎక్కువ డస్ట్ అయిపోయి ఏం చేసిందంటే వీళ్ళ రాజు భార్య వీళ్ళందరి కళ్ళల్లోకి పోవడము, ముక్కుల్లోకి పోవడము, అందరూ తుమ్మడము ఇవన్నీ చేయాలి. సచ్ స్నీజింగ్ అండ్ చోకింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చోకింగ్ అంటే గొంతు పట్టేయడము, స్నీజింగ్ అంటే తుమ్ములు రావడము. ఓకే, తుమ్ములు రావడము, ఊపిరాడకుండా గొంతు పట్టేసుకోవడము అలా అయిపోయిందండి. ఇట్ స్పాయిల్ ఆల్ ద పాంప్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద పొజిషన్. ఇక్కడ మనకి పాంప్ అంటే ఏంటంటే వైభవం అండి. ఇలా వైభవము అంతా వీళ్ళు స్పాయిల్ చేయడం అనేది జరిగింది ముసలోడు. ఓకే, ఈ డిగ్నిటీ అంతా మనకు స్పాయిల్ అయిపోవడం జరిగింది. ది మ్యాన్ హూస్ బిజినెస్ ఇట్ వాస్ టు క్రై. ఎవరు? గెట్ డౌన్ ఆన్ యువర్ క్రీస్. ఎవరు ఇక్కడ మనకు అదంతా చేసింది? తను పిలుచుకురాండి అని చెప్పి పిలుచుకురావడం అనేది జరిగింది. సీజర్ ద ఓల్డ్ ఫూల్ బై ద కాలర్. ఇతని చేత ఆ బయలుగొల్లాగా ఎవరైతే ఉన్నారో తన చేత ఇతన్ని బంధించుకొని తేవడం జరిగింది. డ్రాగుడ్ హిమ్ ఫ్రమ్ ద ట్రీ. చెట్టుపై నుంచి లాగేసి రాజు దగ్గరికి తీసుకుపోతారు. టంబుల్డ్ హిమ్ అండ్ హిజ్ యాష్ బాస్కెట్ ఇన్ టు ద డిచ్ బై ద రోడ్. టంబుల్డ్ అంటే ఏంటంటే తీసేయడము. ఇది సీజ్డ్ అంటే ఏంటంటే కాట్ అంటే పట్టేసుకోవడము. ఓకే, ఇది యాష్ బాస్కెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాడు. దెన్ బీటింగ్ హిమ్ సౌండ్లీ, బాగా దెబ్బలు అనేటివి గట్టిగా కొట్టడం జరిగింది. హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెడ్. ఇక చనిపోతాడు కదండి, చనిపోయేంతగా కొట్టడం జరిగింది. ఈయనైతే కుక్కను అప్పుడు ఎట్లయితే కొట్టాడో సేమ్ ఈయన్ని కూడా వాళ్ళు కుక్కని ఎలా అయితే చనిపోయేటట్టు కొట్టాడో వీళ్ళు ఈ ముసలాయన్ని కూడా వీళ్ళు ఏం చేశారు, బాడీ గార్డ్స్ అందరికీ కలిసి చనిపోయేటట్టు కొట్టడం అనేది జరిగింది. దస్ ద విక్డ్ ఓల్డ్ మ్యాన్ డైడ్ ఇన్ ద ముడ్. ఇక్కడ మనకు ముడ్ అంటే మనకి ఏంటంటే బురద అంతా ఉంటుంది, ఆ బురదలో ఈయన చనిపోవడం అనేది జరిగింది, బురదలో పడి. బట్ ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ది డాగ్ డ్వెల్ట్ ఇన్ పీస్ అండ్ ప్లెంటీ. ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ద డాగ్. ఇక్కడ మనకి ఈ డాగ్ యొక్క ఆత్మ అనేది అప్పటికి శాంతించడం అనేది జరిగింది. ఓకే, దండ్ బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ లివ్డ్ విత్ ఏ గ్రీన్ ఓల్డ్ ఏజ్. గ్రీన్ ఓల్డ్ ఏజ్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రీన్ అంటే హియర్, ఇక్కడ గ్రీన్ అంటే ఇక్కడ హియర్ ఏ మీనింగ్తో తీసుకోవాలి అని అర్థం. ఇక్కడ హెల్తీ, యాక్టివ్ అండ్ ప్రాస్పెరస్. బాగా ఆరోగ్యంగా, బాగా యాక్టివ్గా, అంత సమృద్ధిగా వీళ్ళకి జరగడం. ఆ ఓల్డ్ ఏజ్ మామూలుగా ఏముంటుందండి, వాళ్ళకి ఈ నొప్పులు ఆ నొప్పులు, డబ్బులు సరిగ్గా లేక ఏదంటే అది ఉంటుంది కదా ఇబ్బందులు. కానీ వీళ్ళకి అలాంటి ఏం ఇబ్బందులు ఏం లేకుండా బాగా హెల్తీ, గ్రీన్ అంటే హెల్తీ అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి ముసలితన జీవితాన్ని వీళ్ళు గడపడం జరిగింది. ఎవరు? ఈ మంచి వాళ్ళు అనేవాళ్ళు. వీడేమో చచ్చిపోయాడు, చెడ్డు ముసలోడేమో. ఓకే, ఇదంతా మనకు రాసింది ఎవరంటే విలియం ఎలియట్ గ్రిఫిస్ అని ఆయన రాయడం జరిగింది. ఇదంతా మనకు కథని అందించడం అనేది జరిగింది. ఇది ఒక జపనీస్ యొక్క కథగా చెప్పుకోవచ్చు అండి. ఇదండి మనకు సంబంధించి చాలా బాగుంది కథ అయితే మనకి ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంకా గ్రామర్ పార్ట్ అనేది చూద్దామండి. గ్రామర్ పార్ట్ అనేది కూడా చూసినట్టయితే వాట్, హూ, వెర్ ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. క్వశ్చనింగ్ వర్డ్స్ అని అంటామండి. ఇవి క్వశ్చన్స్ వేస్తాం మనం ఎదుటి వాళ్ళు, ఎందుకు? వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఇక్కడ మనకి వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అంటే వాడు ఏం చేస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు కనుక్కోవాలనే కదా అడుగుతున్నావు. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతున్నాను. సో ఈ విధంగా మనం క్వశ్చనింగ్, ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడుక్కోవడానికి మనం చేస్తున్నటువంటి ఈ ప్రశ్నలే మనం ఇక్కడ క్వశ్చన్ వర్డ్స్ అని చెప్పి అంటాము. వాట్, హూ, వేర్, వెన్, వై, వేర్, విచ్, హౌ, ఇంకా మనకు చాలా ఉన్నాయి. హూస్, హౌ లాంగ్, హౌ ఫార్, హౌ మచ్, ఎంత, ఇదెంత, అదంతా అని అడుగుతాం కదా అంతా. ఓకే, హౌ మచ్. ఇక్కడ మనం చూసుకుంటే వాట్ ఆస్క్స్ అబౌట్, వాట్ అనేది దేనికి యూజ్ చేసుకుంటామంటే యాక్షన్స్, థింగ్స్ మనకు కనుక్కోవడానికి యూజ్ చేసుకుంటాము. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అంటే తన యాక్షన్ ఏందో తనకు తెలియాలి. అందుకే యాక్షన్ గురించి మనం ఇక్కడ తను చేసేటువంటి పని, ఎదుటి వాళ్ళు చేసేటువంటి పని గురించి, నేను బుక్ చదువుతున్నాను అని చెప్పి తెలుసుకుంటావు. ఓకే, నెక్స్ట్ హూ ఆస్క్ అబౌట్ పీపుల్స్ గురించి అడిగేటప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. హూ ఆర్ యూ, నువ్వెవరు. ఓకే, ఒక పీపుల్ని నువ్వెవరు అని అడుగుతాం కదా, సో అలాంటప్పుడు యూజ్ చేస్తాము. విచ్ ఆస్క్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్, పీపుల్స్కి యూజ్ చేస్తాము, థింగ్స్కి యూజ్ చేస్తాం విచ్ అనేది. ఓకే, నెక్స్ట్ వేర్, ఎక్కడ. ఓకే, ప్లేస్, ఎక్కడ అంటే ప్లేస్ గురించి మనం యూజ్ చేస్తాం. వెన్, ఎప్పుడు అంటే టైం,
అబౌట్ టైం మనం తెలుసుకోవాలన్నప్పుడు ఇలాంటి వెన్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ని మనం యూజ్ చేస్తాము. ఎందుకు అనేది రీజన్, ఎందుకు, పర్పస్ తెలుసుకోవాలన్నప్పుడు మనం ఎందుకు అంటే వై అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మీన్స్, మేనర్ ఆర్ డిగ్రీ. ఓకే, హౌ ఎలా జరిగింది, ఓకే ఏ విధంగా జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది అనే దాన్ని మనం చూడడానికి, మనం ఇక్కడ అడగడానికి మనం హౌ అనేది యూజ్ చేస్తాము. హూస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పొజిషన్స్ని మనం కనుక్కోవడానికి హూస్ అనేది యూజ్ చేస్తాం. హూస్ పెన్ ఈజ్ దిస్ అంటాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ అండి, ఈ విధంగా మనకి ఇదే కాదు, మనకి ఇంకా ఏమున్నాయంటే హౌ లాంగ్ కూడా ఉంది. హౌ లాంగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైము, డిస్టెన్స్ కనుక్కోవడానికి, ఎంతసేపు, ఎంత దూరం ఉంది ఇంకా అని చెప్పి. ఓకే, హౌ ఫార్ డిస్టెన్స్కి యూజ్ చేస్తాం హౌ ఫార్ అనేది. హౌ లాంగ్ అయితే టైంకి, డిస్టెన్స్కి రెండింటికి యూజ్ చేస్తాము. హౌ ఫార్ అనేది డిస్టెన్స్కి యూజ్ చేస్తాం, ఎంత డిస్టెన్స్ హౌ ఫార్ అని చెప్పేది. హౌ మచ్ ఎంతవరకు అనేది మనము యూజ్ చేస్తాం, హౌ మచ్. నెక్స్ట్ అనిల్ ఈజ్ ఇన్ స్కూల్, ఐ ఆమ్ ఇన్ స్కూల్ టు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పారాగ్రాఫ్ చదవాలంట, ఫ్రేమ్ క్వశ్చన్స్ ఆన్ ద ఇటలైజ్డ్ ఫ్రేజెస్. ఇక్కడ ఇటాలియన్ వర్డ్స్లో ఏమైతే ఉన్నాయో వాటికి మనము ఏం చేయాలంట, క్వశ్చనింగ్ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో నో నీడ్ టు, మనకు ఇది మనం చదువుకోవడం నో నీడ్ అండి, ఏం అవసరం లేదు. ఇక్కడ చూద్దాము, డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్ ఎస్టర్డే మార్నింగ్. ఇక్కడ చూడండి, డిడ్ యూ గెట్ దిస్ బుక్, ఇక్కడ ఏముంటే సరిపోతుంది చూసుకుంటే మనకు వెన్. ఎప్పుడు అన్నాడు, మార్నింగ్ అన్నాడు, అంటే ఎప్పుడు అని అడిగినట్టే కదా అర్థము. వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్, ఎప్పుడు నువ్వు ఈ బుక్ని పొందావు, ఎస్టర్డే మార్నింగ్, నిన్న మార్నింగే. నెక్స్ట్ డాష్ ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్ బికాస్ హీ హ్యావ్ లాస్ట్ హర్ డాల్. ఎందుకు మీ సిస్టర్ ఏడుస్తుంది, తన బొమ్మ పోగొట్టేసుకునింది అందుకు ఏడుస్తుంది. సో వై. డాష్ రూమ్ ఈజ్ దిస్ యువర్స్ ఆర్ హర్స్, ఎవరి రూమ్ ఇది, నీదా లేక తనదా అని. ఓకే, హూస్ రూమ్ ఈజ్ దిస్ యువర్స్ ఆర్ హర్స్, నీదా లేక తనదా, ఇట్స్ అవర్స్, ఇది మాది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డాష్ డూ యూ గో టు స్కూల్, వి వాక్ టు స్కూల్, ఇట్ ఈస్ నియర్ బై, మేము నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ ఏమడిగారు, హౌ డూ యూ గో టు స్కూల్, ఎలా వెళ్తావు నువ్వు స్కూల్కి, అప్పుడు నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ హౌ అనేది ఇచ్చారు, వాట్, వెన్, వేర్, విచ్, వీటిలో ఏ సరిపోతుందో అది పెట్టాలి. మై ఫ్రెండ్ లాస్ట్ హిస్ కెమిస్ట్రీ బుక్, నౌ హీ డజంట్ నో డాష్ టు డూ అండ్ డాష్ టు లుక్ ఫర్ ఇట్. నా ఫ్రెండ్ కెమిస్ట్రీ బుక్ పోగొట్టేసుకున్నాడు, తనకేం తెలియట్లేదు, వాట్ టు డూ ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడని ఎతకాలో తెలియట్లేదు, ఎక్కడని చూడాలో దానికోసం తెలియట్లేదు. సో వాట్ టు డూ అండ్ వేర్ టు లుక్ ఫర్ ఇట్. సో వాట్, వేర్. దేర్ ఆర్ సో మెనీ టైస్ ఇన్ ద షాప్స్, నీనా కాంట్ డిసైడ్ డాష్ వన్ టు బై. ఏది కొనుక్కోవాలో తనకి తెలియట్లేదంట, అన్ని బొమ్మలు ఉంటాయి. విచ్ వన్, ఏది కనుక్కోవాలో, ఏది అని మీనింగ్లో వస్తుంది. సో విచ్ వన్ టు బై. యూ డోంట్ నో ద వే టు మై స్కూల్, ఆస్క్ ద పోలీస్ మ్యాన్ టు గెట్ దేర్. యూ డోంట్ నో ద వే టు స్కూల్, యూ డోంట్ నో ద వే టు మై స్కూల్, నీకు తెలుసు అంటే నీకు తెలీదు నేను స్కూల్కి వెళ్ళే దారి. ఆస్క్ ద పోలీస్ మ్యాన్ డాష్ టు గెట్ దేర్, నీకు స్కూల్కి వెళ్ళే దారి తెలియదు కదా, ఆ పోలీస్ మ్యాన్ అడుగు ఎలా వెళ్ళాలో. హౌ టు గెట్ దేర్. యూ షుడ్ డిసైడ్ సూన్ డాష్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్. ఇక్కడ చూసినట్టయితే మనకు రెండు పెట్టచ్చు, కానీ రెండిట్లో ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో అదే చూద్దాము. యూ షుడ్ డిసైడ్ సూన్, నువ్వు త్వరగా డిసైడ్ చేసుకో. టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్, వెన్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్, నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలనుకుంటున్నావో నువ్వు డిసైడ్ చేసుకో త్వరగా అని చెప్పి. ఓకే, వెన్ పెట్టచ్చండి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నావో అని చెప్పి. నెక్స్ట్ వేర్ అయినా పెట్టుకోవచ్చు, కానీ వేర్ అంతా పోలిస్తే వెన్నే బాగుంటుంది, వెన్నే మనకు సెట్ అవుతుంది. ఫస్ట్ ప్రియారిటీ మనం వెన్కే ఇవ్వాలి. వెన్ కానీ లేకపోతే ఆన్సర్లో వేర్ అని పెట్టుకోవచ్చు. యూ షుడ్ డిసైడ్ సూన్, నువ్వు త్వరగా డిసైడ్ చేసుకో. వేర్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్, ఎక్కడ నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు అని వస్తుంది కింద దాంతో చూసుకుంటే. ఇదైతే ఎప్పుడు కట్టాలో అని వస్తుంది. సో మనకు మెయిన్ అయితే వెన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత చూసినట్టయితే తర్వాత ఆప్షన్లో కనుక వెన్ లేకుండా వేర్ ఉందంటే అదైనా పెట్టండి, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. డూ యూ నో డాష్ టు రైడ్ ఎ బైసైకిల్, ఐ డోంట్ రిమెంబర్ అండ్ డాష్ ఐ లెర్న్డ్ ఇట్. నీకు తెలుసా టు రైడ్ ఏ బైసైకిల్, హౌ టు రైడ్. ఓకే, డూ యూ నో, నీకు తెలుసా ఎలా రైడ్ చేస్తారో సైకిల్ని. ఐ డోంట్ రిమెంబర్, నాకైతే గుర్తులేదు. వెన్, ఎప్పుడు, మరియు హౌ, ఎప్పుడు ఎలా నేర్చుకున్నానో నాకైతే తెలీదు. ఎప్పుడు అంటే వెన్ అండ్ హౌ అంటే ఎలా అనేది. ఓకే, యూ షుడ్ నో డాష్ టు టాక్ అండ్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్, ద టీచర్ అడ్వైజ్డ్ అనిల్. యూ షుడ్ నో, నువ్వు తెలుసుకోవాలి
వెన్ టు టాక్, ఎప్పుడు నువ్వు మాట్లాడాలో. ఓకే, వెన్ టు, రెండింటికి వెన్నే వస్తుంది. వెన్ టు కీప్ యువర్ మౌత్ షట్, ఎప్పుడు నువ్వు మాట్లాడాలి, ఎప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండాలో నీకు తెలుసుకోవాలి అని చెప్పి అడ్వైజ్ అనేది ఇచ్చిందంట టీచర్ అనిల్కి. ఓకే, ఇది మనకు సంబంధించి సో మనకి ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ చూద్దామండి. వెరీ డిఫికల్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఇటాలిక్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇమ్ము లేదా ఇన్ను యూజ్ చేసి రాయమంటున్నాం. అంటే ఆపోజిట్ అనేది మనకు అయిపోతుంది. వెరీ డిఫికల్ట్ అండి. వెరీ డిఫికల్ట్ అంటే ఏంటి, మనకు పాసిబుల్ అవ్వదు. ఓకే, చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్తాం. పాసిబుల్ అవ్వదు, ఇక్కడేమో పాసిబుల్ ఇచ్చారు, సో ఇంపాసిబుల్ అంటే మనకు అప్పుడు సెట్ అవుతుంది దీనికి, ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ హీ ల్యాక్స్ కాంపిటెన్స్. ల్యాక్స్ కాంపిటెన్స్, ఇక్కడ మనకు కాంపిటెన్స్ అంటే ఏంటంటే సామర్థ్యం కోల్పోవడము. ఓకే, కాంపిటెంట్ అంటే సామర్థ్యము. ఓకే, ఇన్కాంపిటెంట్ అంటే సామర్థ్యం కోల్పోవడం అని వస్తుంది, సేమ్ మీనింగ్. సో ఇన్కాంపిటెంట్ అనేది యూజ్ చేయొచ్చు. లాస్ పేషెంట్, పేషెన్సీ మనకు చూడండి ఓపిక నశించడము అని చెప్పి. ఇంపేషెంట్, ఇంపేషెంట్, ఈ లాస్ట్ పేషెంట్ బదులు మనం ఇది వాడచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాపర్ రిమార్క్ టు మేక్ అండర్ ద సర్క్యూమ్స్టెన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే నాట్ ఏ ప్రాపర్, నాట్ ఏ ప్రాపర్ అనేది మనకు చూసినట్టయితే ఇది మనకు ఇంప్రాపర్. ఓకే, హీ అపియర్స్ టు బి వితౌట్ సెన్సిటివిటీ, మిగిలింది మనకు సెన్సిటివ్. సో ఈ సెన్సిటివ్కి ముందర ఏం పెడతావు, ఇన్సెన్సిటివ్, ఇన్సెన్సిటివ్. ఓకే, ఇన్సెన్సిటివ్ అని పెడతామండి, ఇది మనకు సంబంధించి. ఇట్ వాజ్ నెక్స్ట్ వర్స్ చూసినట్టయితే ఇది డెఫినైట్ ఆర్టికల్స్, ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఏ అండ్ యాన్ ఏమంటామంటే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటాము, దాన్ని ఏమంటామంటే డెఫినైట్ ఆర్టికల్ అని చెప్పి అనడమైతే జరుగుతుంది. ఎందుకని అంటామంటే చూద్దాం ఇప్పుడు. దా అనేది పర్టికులర్ దాని గురించి చెప్తుందండి, పర్టికులర్గా సంఘటన గురించి కానీ పర్టికులర్ పదార్థం పర్టికులర్ వస్తువు గురించి కానీ చెప్తుంది, అది డిఫైన్ చేయగలుగుతుంది. సో అందుకే దాన్ని మనం డెఫినైట్ ఆర్టికల్ అని చెప్తాము. కానీ ఏ లేదా యాన్ అంటే ఏంటంటే ఒక అనే మీనింగ్లో వస్తుంది. ఒక బుక్కు, ఒక పెన్ను అంటే డెఫినెట్గా అదేను అని చెప్పట్లేదు. సో అందుకే మనం ఏమంటామంటే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటాం, ఏని యాన్ని. దాని అలా కాదు, డెఫినైట్ ఆర్టికల్ అంటాం. దానికి పర్టికులర్ సమయాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం, పర్టికులర్ అని చెప్పేటువంటి సమయంలో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది మనకు ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తావు, ఏ కానీ యాన్ కానీ రెండింటినీ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ అనేది ఉండాలి, దాని ముందు మాత్రమే యూజ్ చేస్తాం. సింగులర్ కౌంటబుల్ నౌన్ అంటే అది ఉండేది మనకు సింగులర్ అయి ఉండాలి. బుక్స్ ముందు యూజ్ చేస్తావా, చేయము. ఎందుకు, బుక్స్ అనేది ఏంటి ప్లూరల్, బుక్ మాత్రమే ఉండాలండి, సింగులర్గానే ఉండాలి. ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కౌంటబుల్ నౌన్. 1 book, 2 books, 3 books, 4 books, 5 books ఇలా కౌంట్ చేయగలుగుతాం కదా బుక్ని కౌంట్ చేస్తున్నామా లేదా. సో కౌంట్ చేయడానికి వీలుగా ఉంది. సో అందుకని మనం ఇక్కడ ఈ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి ప్లస్ సింగులర్ అయి ఉండాలి. అలాంటప్పుడు ముందు మాత్రమే ఏ లేదా యాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. ఎక్కడైనా మీకు గుడ్డిగా చూసేయచ్చండి, బుక్స్ అని ఇవ్వడము, పెన్స్ అని ఇవ్వడము, ముందర ఏమొస్తుంది అని చెప్పి ఇచ్చారనుకోండి, గుడ్డిగా మనం పెట్టేయచ్చు, ఆర్టికల్ రాదు అసలు. ఎందుకు, ఇది అసలు సింగులరే కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి అంటే 1 2 3 4 ఈ విధంగా కౌంట్ చేయడానికి వీలుగా ఉండాలి. సో అలాంటి వాటి ముందు మాత్రమే మనం ఇవి వాడాలి. సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, దాని ముందు మనము ఏ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ లేదు యాన్. ఈ యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు వొవెల్ సౌండ్ ముందుగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సౌండ్ అనేది వొవెల్ సైడ్ ఉండాలి. ఇక్కడ చూడండి, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ వర్డ్ దట్ బిగిన్స్ విత్ ఏ వొవెల్ అని ఇచ్చారు. వొవెల్తో యూజ్ అవ్వడం అంటే, వొవెల్తో స్టార్ట్ అవ్వడం అంటే వొవెల్స్ ఏమున్నాయి, AEIOU ఉన్నాయి. ఓకే, పిల్లవాళ్ళకి అంత బాగా అర్థం కాదు కాబట్టి మనం సౌండ్స్ గురించి చెప్పినా కూడా అందుకే గుడ్డిగా ఏం చెప్తూ ఉంటారంటే చిన్నపిల్లలప్పుడు ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ ఉందంటే ముందర పక్క దాని ముందర ఏ అనేది పెట్టేయండి అని చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏం రావాలంటే వొవెల్ సౌండ్ అని రావాలండి, వొవెల్ సౌండ్ ఇవ్వాలి. ఓకే, హల్లు శబ్దము, అచ్చు శబ్దము. హల్లు శబ్దం ఏంటంటే కాన్సోనెంట్. వొవెల్ సౌండ్ అంటే ఏంటంటే అచ్చు శబ్దము. అంటే ఆ నుంచి బండిరా వరకు, ఆ నుంచి అమ్మహ వరకు, ఇక్కడ కా నుంచి మా వరకు, మళ్ళీ యారా లావా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మనకు ఇవ్వచ్చు, ఆ శబ్దాలు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ మనకు మొత్తానికి చూసుకుంటే బండిరా వరకు అని చెప్పచ్చు కా నుంచి. ఇదైతే ఆ నుంచి అమ్మహ వరకు మనకు
వొవెల్ సౌండ్స్ కనుక ముందర స్టార్టింగ్లో ఈ సౌండ్స్ వచ్చాయంటే వాటిని వొవెల్స్ అని తీసుకుంటాము అండి. కాన్సనెంట్స్ అంటే హల్లులు అని చెప్పి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. హల్లు సౌండ్ ఇక్కడ మనకు సౌండ్ అని రావాలి. ఓకే, ఈ సౌండ్ అనేది వచ్చిందంటే వొవెల్ సౌండ్, దాని ముందు మనం యాన్ అనేది తీసుకుంటాం. కింద ఎగ్జాంపుల్ చూద్దాము. బాయ్, బాయ్ అంటే ఏంటి? బాయ్. ఇది తెలుగులో రాసుకోండి. మీరు పలికేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని తెలుగులో రాసుకోండి. బా అనేది ఏంటి? హల్లు. సో ఏ అనేది పెడతాం. మ్యాంగో, మ్యాంగో. మాకు యావత్తు ఇచ్చావు అంటే హల్లే కదా ఇది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యూనివర్సిటీ, ఇక్కడ చూడండి AEIOUలో యూ వచ్చింది. సో యూ వచ్చిందని చెప్పి యాన్ పెట్టేయకూడదు, యాన్ అనేది కాదు. అందుకే చెప్పాము ఇక్కడ గుడ్డిగా మనం AEIOU వచ్చినప్పుడు పెట్టకూడదు. సౌండ్ అనేది బేస్గా తీసుకోవాలి. యూనివర్సిటీ ఎలా పలుకుతాము? యూనివర్సిటీ. ఓకే, యాకు దీర్ఘం ఒత్తు మనకు కొమ్ము దీర్ఘం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటిది? హల్లు అండి. సో అక్కడ మనకు ఏ అనేది యూజ్ చేస్తావు. ఇక్కడ చూడండి యాన్ యాక్టర్, యాక్టర్ అన్నారు. ఇక్కడ మనకు ఆకు యాని పలికితే ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది సౌండ్. అంటే ఇక్కడ అచ్చు సౌండ్ అనేది రావడం జరిగింది. ఆ నుంచి అమ్మహ వరకు వచ్చాయంటే కనుక అది అచ్చు సౌండ్, వొవెల్ సౌండ్స్ అని చెప్తాము. అలాంటప్పుడు మనము యాన్ అనేది యూజ్ చేస్తాము. యాపిల్ అని పలకూడదండి, యాపిల్ అని పలకూడదు, ఆపిల్. యాన్ ఆపిల్. యాపిల్ అంటే రెండో ఆ వచ్చింది. సో ఇది కూడా మనకి యాన్ అనేది అవుతుంది. ఇక్కడ హవర్లో చూసుకుంటే హవర్ అని పలుకుతుంటాం చాలామంది. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అండి, అవర్ అని పలకాలి. అవర్, యాన్ అవర్. ఓకే, ఇక్కడ మనకు సో యాన్ అనేది పెట్టుకుంటాం. అవర్ ఇది మనకు పలికేది చూడాలి. సైలెంట్ వర్డ్స్ కూడా ఉన్నాయి కదా, హెచ్ అనేది సైలెంట్ వర్డ్. సో మనకు అవర్ అని పలుకుతాము. సో ఇక్కడ పలికింది ఏంటి? ఆతో స్టార్ట్ అయింది, అవర్ అని చెప్పి. సో ఇది మనకు అచ్చు కాబట్టి యాన్ అనేది మనము పెట్టుకుంటాము. ఈ విధంగా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పిల్లవాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఇలా గుడ్డిగా, మనకు చిన్న పిల్లవాళ్ళు కాబట్టి అర్థం కాదని చెప్పి మనకి ఇలా పరిచయం చేస్తారు. చెప్పేటప్పుడు మాత్రం ఈ డిఫరెన్స్ చెప్పాలి మనం క్లాసెస్లో కూడా. వొవెల్ సౌండ్ అండి. ఓకే, ఓన్లీ వొవెల్ అని కాదు, వొవెల్ సౌండ్ అనేది ఉండాలి. ఈజీగా మీరు తెలుగులో రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, యూజ్ ఏ ఆర్ అండ్ ద ఇన్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఏ అండ్ ద యూజ్ చేసుకొని ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలంట. చూద్దాము. There was once dash play which became very successful. There was once dash play. There was once dash అండి. ఒక నాటిక అనేది ఉందంట. ఒక నాటిక, ఒక నాటిక అంటే ఒక అంటే ఏమిటి మనకి ఇక్కడ? ఒక అంటే మనకు ఏ లేదా యాన్ అనేది తీసుకోవచ్చు. ఏ అనేది తీసుకుంటావు ఎందుకంటే ప్లేని తెలుగులో రాసుకోండి. ఏముందిదా? హల్లు సౌండ్ ఉంది. సో ఏ అనేది తీసుకుంటావు. సో ఇక్కడ ఏ. There was once a play which became very successful. Dash famous actor was acting in it. ఇక్కడ మనకు డాష్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫేమస్. ఫేమస్ అంటే ఏమిటి? ఫేమస్. దీంట్లో కూడా మనకు హల్లే వచ్చింది. సో ఏ ఫేమస్, ఒక ఫేమస్ యాక్టరు. ఇలాగ మనకు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి, ఫస్ట్గా పరిచయం చేశారు కాబట్టి ప్లే, నాటకం అనేది కానీ ఫేమస్ అనేది మనకు ఫస్ట్లోనే, యాక్టర్ అనేది ఫస్ట్లోనే వచ్చింది కాబట్టి మనము సింగులర్ ఒక అనే మీనింగ్లో తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి. ఇన్ డాష్ ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్. ఇన్ డాష్ ప్లే, ఈ ప్లే అనేది ఆల్రెడీ రిపీట్ అయింది కదా, మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఈ విధంగా మనము ఫస్ట్లో రిపీట్ అయ్యేది మళ్ళీ మనకు సెకండ్ టైం చెప్పేటప్పుడు రిపీట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక అనే మీనింగ్ తీసుకోము, ఆ ప్లే అని చెప్పి తీసుకుంటామండి. ఓకే, ఇన్ డాష్ ప్లే, ఇన్ ద ప్లే అని తీసుకుంటాం. ద. ఓకే, ఆ నాటకము అనే మీనింగ్లో తీసుకుంటాం. సో ఆ నాటకము అన్నప్పుడు దా ప్లే అనేది తీసుకుంటావు. ఒక అన్నప్పుడు ఏ లేదా యాన్ తీసుకుంటాం. ఆ అన్నప్పుడు మనకి ఆ నాటకము, ఆ పెన్ను, ఆ పెన్సిల్, ద పెన్, ద పెన్సిల్, ఈ విధంగా మనము ఆ అని తీసుకుంటామండి. అంటే దా అని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ప్లే అనేది వచ్చింది మనకు. దే వాజ్ ఒక నాటకం అనేది ఉంది, బాగా సక్సెస్ఫుల్ అయింది. ఇన్ ద ప్లే, ఆ నాటకంలో, ఆ నాటకంలో. సో అర్థమైందా? ఆ నాటకంలో. సో అందుకే మనము ఇన్ ద ప్లే అనేది తీసుకుంటాము, ద అనేది తీసుకుంటాము. ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి, ముందు ఉండేదే మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇన్ ద నాటకం, ఇన్ ద ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్. తన క్యారెక్టర్ ఏంటంటే, తన పాత్ర ఏంటంటే డాష్ అరిస్టోక్రాఫ్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రెజెంట్ ఇన్ డాష్ క్యాస్టిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా మనకి రిపీట్ అయిందా? ముందేమన్నా అవ్వలేదు. ప్లస్ అదిగాక ఇది ఒక నౌన్. సో ఇక్కడ ఏం పెట్టచ్చు మనము? ఏ లేదా యాన్ అనేది పెట్టచ్చు. అక్కడ అరిస్టోక్రాట్ అంటే ఏంటంటే ఒక నోబుల్ మ్యాన్ అని చెప్పి అర్థం అండి. నోబుల్ మ్యాన్ అంటే నోబుల్ బహుమతి పొందినటువంటి అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు. నోబుల్ మ్యాన్ అంటే మంచి వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు.
ఇక్కడ మనకు అరిస్టో ఇక్కడ అరిస్టో తెలుగులో రాసుకొని ఇది వస్తుంది ఆ వస్తుంది. సో ఆ వచ్చిందంటే ఏంటి అచ్చు సౌండ్. సో యాన్ అనేది పెట్టుకుంటావు. యాన్ అరిస్టోక్రాఫ్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రెజెంట్ అంటే బందీగా ఉన్నాడండి. ఎవరంటే అరిస్టోక్రాఫ్ కూడా ఎవరైతే బందీగా ఉన్నారో 20 years నుంచి బందీగా ఉన్నాడు కోటలో అని చెప్పి. ఓకే, ఇంప్రెజెంట్ ఇన్ డాష్ క్యాస్టిల్ అంటే కోట, ఎవరైతే బందీగా ఉన్నారో ఒక కోటలో అని. ఓకే, ఒక కోటలో అని వస్తుంది. సో ఏ క్యాస్టిల్, ఇటు క్యాస్టిల్ అనేది కూడా మనకు కా సౌండ్ వస్తుంది కాబట్టి హల్లు సౌండ్ అనే పెట్టుకోవచ్చు. ఇన్ డాష్ లాస్ట్ యాక్ట్ ఆఫ్ డాష్ ప్లే సమ్ వన్ వుడ్ కమ్ ఆన్ డాష్ స్టేజ్ విత్ డాష్. ఇది చూడండి, ఇన్ డాష్ లాస్ట్, ద లాస్ట్, ద ఫస్ట్, ద సెకండ్, ఈ విధంగా ఆర్డినరీ నెంబర్స్ కనుక వచ్చాయంటే, ఆర్డినరీ నెంబర్స్ అంటే ఏంటి ఒక ఆర్డర్ని తెలుపుతూ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే ఆర్డరే కదా అది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, లాస్ట్. ఓకే, ఇలాగా మనకి ఆర్డర్ని తెలిపేటివన్నీ మనకు ముందర పక్క ద అనేది యూజ్ చేసుకోవాలి. ఇది ఒక రూల్ అండి. ఓకే, ఇన్ ద లాస్ట్, ఇన్ ద ఫస్ట్, ఇన్ ద సెకండ్, ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీ ఫార్మ్స్ ఉంటాయి. ద హైయెస్ట్, ద స్మాలెస్ట్, ఇలాంటివి మనకు స్మాలెస్ట్, హైయెస్ట్, లాస్ట్లో ఈఎస్టీ వచ్చేటివన్నిటికీ మనము దా అనేది పెట్టుకుంటాం. ఇది కూడా ఒక రూల్. ఓకే, దానికి సంబంధించి ఆల్రెడీ ఆర్టికల్స్ సంబంధించి చేస్తున్నాను ఆల్రెడీ వీడియోస్ అనేటివి గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో సంబంధించి యూట్యూబ్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో. చూడండి వాళ్ళంటే చూడండి, లేదంటే కింద గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాంట్లో అయినా నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇక్కడ ఏమైతే విన్నారో క్లాసెస్ అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాశారంటే మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీకు తెలుస్తుందండి. మీ సామర్థ్యం, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చెక్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని బిట్స్ మీరు థియరీ పార్ట్ చదివినా కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఆప్షన్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టేంత సామర్థ్యం మీలో రావాలి అంటే మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉన్నాయండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 24 దాకా చూడండి. ఇప్పటికీ ఫ్రీ టెస్ట్ అనేవి కూడా వదులున్నాము. ఒక ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఫ్రీ టెస్ట్లు రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుంది. ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నారు డైలీ. వీటికి 7th ఇంగ్లీష్ సంబంధించి కూడా, ఈ 7th ఇంగ్లీష్ ఏమైతే ఉందో వీటికి సంబంధించి కూడా టెస్ట్లు కూడా అప్డేట్ చేసేస్తున్నాము. ప్రాక్టీస్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చూద్దామండి. ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ డాష్ ప్లే, ఇక్కడ ఆల్రెడీ ప్లే అండి, ఒక ప్లే అనేది మనకు ఆల్రెడీ ఫస్ట్లోనే రిపీట్ అయింది. ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్, ఈ ద ప్లే, ఆ ప్లే, ఇన్ ద లాస్ట్ యాక్ట్, ఈ ప్లేలో, ఆ ప్లేలో, లాస్ట్లో ఆ ప్లేలో సమ్ వన్ వుడ్ కమ్ ఆన్ అంటే ఒకరు స్టేజ్ మీదకి వచ్చి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. అందుకే మనకు ఆ ప్లే అని వచ్చింది కాబట్టి సో దా అనేది యూజ్ చేసుకుంటావు. నెక్స్ట్ అదే విధంగా నువ్వు ఇంకొకటి విధంగా ఏం చూసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. సబ్జెక్టు, వర్బ్, ఈ విధంగా కూడా మనం చూసుకున్నా కూడా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్గా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ విధంగా మనము చూసుకోవచ్చు అండి. దా అనేది తీసుకోవచ్చు. ద ప్లే వుడ్ కమ్ అంటే మనకి ఇది వర్బ్ అయినప్పుడు ఇది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇది వుడ్ కమ్ ఆన్ ద స్టేజ్, ఆ స్టేజ్. ఓకే, ఆ స్టేజ్ మీదకి అనే విత్ డాష్ లెటర్, విత్ ఏ లెటర్, ఒక లెటర్తో. ఓకే, విచ్ హీ వుడ్ హ్యాండ్ ఓవర్ టు ద ప్రిజనర్, ఆ ప్రిజనర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఒక లెటర్ స్టేజ్ మీదకి వచ్చి. ఈవెన్తో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి అరిస్టోక్రాఫ్ట్ మనకు అక్కడ ఒక అనేది యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఆ అరిస్టోక్రాఫ్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ అంటే తను ఆ లెటర్ తీసుకొని చదవడానికి ఒప్పుకోలేదు. టు రీడ్ డాష్ లెటర్, ఆల్రెడీ మనకు ఏ లెటర్ అనేది వచ్చింది, ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ దాని గురించి చెప్తున్నావు రిపీటెడ్గా. సో సెకండ్ టైం చెప్తున్నావు కాబట్టి దా అనేది యూజ్ చేసుకుంటావు. ఈ రీడ్ చూడండి, ద అరిస్టోక్రాఫ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్, తను ఆ నోబుల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను చదవాలని అనుకోలేడు ఆ లెటర్ని అని. టు రీడ్ ద లెటర్, ఆ లెటర్ని. ఓకే, ఆ లెటరు అనే మీనింగ్లో వస్తుంది. టు అట్ ఈచ్ పర్ఫార్మెన్స్,
He always insisted that dash letter be written out from beginning to end. He always insisted that ఇక్కడ మనకి సేమ్ మళ్ళా లెటర్ అనేది మళ్ళీ రావడం జరిగింది కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే మీరు ఏ మాత్రమే తీసుకున్నారు, ఏ లేదా యాన్ చూసుకొని తీసుకున్నారండి ఏ అనేది. ఓకే, ప్లే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. సెకండ్ టైం ఎక్కడ వచ్చినా కూడా మనం ప్లే అనేది చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కడైనా దానే యూజ్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ అరిస్టోక్రాట్ ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఏ అనేది యూజ్ చేసుకున్నాం, సారీ యాన్ అనేది యూజ్ చేసుకున్నాం మనకి ఇక్కడ వొవెల్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చినటువంటి దానికి దా అనేది యూజ్ చేసుకున్నాము. లెటర్ చూడండి, ఒక లెటరు అని చెప్పి మనం ఇక్కడ లెటర్ కూడా ఒక ఫస్ట్ రిపీట్ అయిన దాని దగ్గరే మనము తీసుకోవడం జరిగింది ఏ లేదా యాన్ అనేది. నెక్స్ట్ లెటర్ వచ్చినప్పుడల్లా మనము దానే తీసుకుంటున్నాము. ఇలా సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ రిపీట్ అయినా కూడా మనము ఇలాగా ఒక అని తీసుకోకుండా ఆ లెటరు అని చెప్పి సంబోధించడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో దా అనేది తీసుకుంటామండి. అర్థమైందా? ఏ అండ్ దా అనేది మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు దానే యూజ్ చేసుకుంటాం. ఇది మనకు సంబంధించి ఆర్టికల్ సంబంధించి ఆల్రెడీ ఉంది, నేను ఫుల్గా చెప్పున్నాను. దా అనేది కూడా ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ నో ఆర్టికల్. కొన్ని చోట్ల అసలు ఆర్టికలే రాదు, ఏ రాదు, యాన్ రాదు, దా కూడా రాదు. ఇలాంటివన్నీ రాకుండా కూడా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నానని ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వర్క్ ఆర్గ్యుమెంట్ కానీ ఈ విధంగా మనకు ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క గ్రామర్ పార్ట్ అనేది పరిచయం చేస్తున్నారు కాబట్టి మనం చూసుకోండి. ఇక్కడ గ్రామర్ పార్ట్ ఏదైతే పరిచయం అయిందో ఇక్కడ వచ్చి మీరు యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి, ఇక్కడ మీరు వినొచ్చండి. ఇక్కడ మనకు వచ్చింది అయితే ఆర్టికల్స్ వచ్చాయి కదా చూడండి, ఆర్టికల్ సంబంధించి 2 వీడియోలు చేస్తున్నాను. సో వీటికి సంబంధించి వినేయండి. సేమే అండి, మనకు గ్రామర్ పార్ట్ సంబంధించి ఏ ఎగ్జామ్కి అయినా సరే సేమ్గానే ఉంటుంది టెక్స్ట్ బుక్ సంబంధించి. ఇది మీరు చూసినట్టయితే బాగా అర్థమవుతుందండి. ఆర్టికల్స్ అనేటివి కూడా మీరు వినేసేయండి, ఇంకా ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మీరు బిట్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనకు నీనా వాజ్ లుకింగ్ ఫర్ డాష్, ఇక్కడ ఏ యూజ్ చేయాలన్నా దా యూజ్ చేయాలనో చెప్తున్నారు. ఇక్కడ అంతా మనం కనుక్కుందామండి. నీనా వాజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, ఒక జాబ్ కోసం చూస్తూ ఉంది. ఓకే, ఒక జాబ్ అన్నారండి, ఆ జాబ్ కోసమే చూస్తూ ఉందని చెప్పి పర్టికులర్ జాబ్ నేమ్ అయితే ఇవ్వలేదు. సో మనం అందుకే ఒక జాబ్ అని చెప్పి తీసుకున్నాం, ఏ జాబ్. ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ షీ గాట్ డాష్ జాబ్ షీ వాజ్ లుకింగ్ ఫర్, పర్టికులర్ జాబ్ చెప్పారు ఇక్కడ. అంటే ఏం చెప్పారు, తనకి ఏది కావాలనుకుంటుందో, ఏ జాబ్ కోసం చూస్తూ ఉందో ఆ పేరు నేను చెప్పలేదు, కానీ తను ఏ జాబ్ చూసుకుంటూ ఉందో దా జాబు వచ్చింది, ఆ జాబు. ఓకే, సో దా జాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దా అనేది పెట్టుకున్నాం. వుడ్ యూ లైక్ డాష్ యాపిల్ ఆర్ డాష్ బనానా, వుడ్ యూ లైక్ ఏనా యానా దానా. ఇక్కడ చూసుకుంటే మనకు తెలుస్తుంది యాపిల్ అంటే ఏంటంటే మనకు పండు, నౌన్ అండి, కౌంటబుల్ నౌన్, సింగులర్లో ఉంది, కౌంటబుల్ నౌన్ ఉంది, కౌంటబుల్ నౌన్ అవుతుంది యాపిల్ అనేది. సో ఇక్కడ మనకి ఏ లేదా యాన్ అనేది రావాలి. ఈ రెండిట్లో చూసుకుంటే యాన్ ఆపిల్, ఆపిల్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ అనేది ఏంటి, వొవెల్ సౌండ్. సో యాన్ ఆపిల్. నెక్స్ట్ ఆర్ బనానా, బనానా, బా అంటే ఏంటి హల్లు. సో ఏ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడేమో యాన్, ఇక్కడేమో ఏ. ఐ డిడ్ లైక్ డాష్ యాపిల్, ఇక్కడ మళ్ళా వచ్చిందండి ఐ డిడ్ లైక్. యాన్ యాపిల్ కాదు, నేను ఒక యాపిల్ కాదు ఇక్కడ అనాల్సింది, నాకు. ఓకే, ఇక్కడ వుడ్ యూ లైక్ యాపిల్ ఆర్ వుడ్ యూ లైక్ యాన్ యాపిల్ ఆర్ బనానా, బనానా. నీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక యాపిల్ కావాలన్నా ఒక బనానా కావాలన్నా అంటే ఐ డిడ్ లైక్ డాష్ యాపిల్, ఐ డిడ్ లైక్, నాకు ఆ యాపిల్ కావాలి ప్లీజ్ అని చెప్పి చెప్తున్నారు, ఆ యాపిల్. ఓకే, అంటే మనకి ఇక్కడ దా అనేది యూజ్ చేస్తాము, దా అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి పర్టికులర్గా నాకు ఆ యాపిల్ కావాలి అన్నారు కాబట్టి. ఓకే, బనానాలు కావాలన్నా యాపిల్ కావాలన్నా అంటే ఆ యాపిల్స్ కావాలి, నాకు ఆ యాపిల్స్ కావాలి అని చెప్పి చెప్తాం కాబట్టి ఇక్కడ ఆ అనేది వస్తుంది కాబట్టి దా అనేది యూజ్ చేస్తాము. టేక్ డాష్ రెడ్ వన్ ఇన్ డాష్ ఫ్రూట్ బౌల్, యూ మే టేక్ డాష్ ఆరెంజ్ ఆల్సో ఇఫ్ యూ లైక్. ఇక్కడ చూడండి టేక్ డాష్ రెడ్ వన్, ఇక్కడ మనకి రెడ్ వన్ అంటే మనకి ఇక్కడ చూడండి ఆ రెడ్ వన్ తీసుకో, ఆ రెడ్ వన్ అంటే ద అనేది తీసుకుంటాం. టేక్ ద రెడ్ వన్ ఇన్ ఫ్రూట్ బౌల్ అంటే నీకు ఉన్నటువంటి ఆ ఫ్రూట్ బౌల్ ఉంది కదా ఆ ఫ్రూట్ బౌల్లో. ఓకే, ఇక్కడ కూడా ఆనే వస్తుంది. సో దా అనేది తీసుకుంటాం. యూ మే టేక్ డాష్ ఆరెంజ్ ఆల్సో, నువ్వు ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు. ఆరెంజ్ని ఇక్కడ మొదటిసారి పరిచయం చేస్తున్నారండి. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, ఏ లేదా యాన్. ఆరెంజ్ అంటే ఏమిటి, మనకి ఇక్కడ
రెండవ యూజ్ చేస్తావు. సో యాన్ అనేది తీసుకుంటావు. అలా చూసుకున్నా కూడా చూడండి, యాపిల్ ఇక్కడ మొదటిసారి పరిచయం చేసావు కాబట్టి యాన్ తీసుకున్నావు. రెండోసారి ఇక్కడ యాపిల్ పరిచయం చేసావు కాబట్టి దా అనేది తీసుకున్నావు. ఇలాగ సెకండ్ టైం పరిచయం చేసే వాటికి దా తీసుకుంటాము అండి. గుడ్డిగా మనం ఇది ఒక హింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే మనకు యాన్ అనేది వస్తుంది, ఇక్కడైతే దా వస్తుంది, ఇక్కడైతే దా వస్తుంది. ఆ ఫ్రూట్ బౌల్, ఆ రెడ్ వన్ని ఆ ఫ్రూట్ బౌల్లో వేసుకో అన్నారు కాబట్టి విచ్ వన్, ఇక్కడ ఏం చెప్పారు, నీకు కావాలంటే ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు, నీకు కావాలంటే ఓకే అని చెప్పారు కదా. డాష్ విచ్ వన్ ఏది అని అడిగితే డాష్ వన్ సైడ్ డాష్ బనానా. ఇక్కడ కూడా అంటే సెకండ్ టైం బనానా రిపీట్ అయింది కాబట్టి దా పెట్టుకుంటావు. ఇక్కడ చూడండి ఆ బనానాకు ఆ సైడ్ ఉండేది అని మీదింగో చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా మనకు దా అనేది యూజ్ చేసుకుంటామండి. ఈ విధంగా మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ వన్ ఉంది కదా మేడం, ఏ యూజ్ చేయాలి కదా, వా అనేది వస్తుంది కదా అని అనుకుంటారేమో. ఇక్కడేం మనకేమి ఇది నౌన్ కాదు కదండి, సింగులర్ కౌంటబుల్ నౌన్ అయితేనే దాని ముందు మాత్రమే ఏ లేదా యాన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు దా అనేది యూజ్ చేసుకుంటాము. ఒకవేళ నీకు 1 రూపీ నోట్ అని ఉందనుకోండి, 1 రూపీ కాయిన్ అని ఉందనుకోండి, అప్పుడు 1 రూపీ నోట్. ఓకే, దీన్ని ఏమవుతుందంటే మనకు సింగులర్ కౌంటబుల్ నౌన్ అనేది అవుతుంది కాబట్టి దీని ముందు మనం ఆర్టికల్ యూజ్ చేసుకునేటప్పుడు 1 అంటే ఏంటి, వా రాసి నకారం రాస్తాం. సో ఇక్కడ మనకు ఏ అనేది పెట్టుకుంటామండి. 1 అంటే మనకి ఈ విధంగా రాస్తాము. సో ఇది మనకు సంబంధించి 1 వచ్చిన ప్రతి కాడల్లో ఏ పెట్టకూడదు. ఆ సెంటెన్స్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూసినట్టయితే ఇదంతా ఏం అవసరం లేదు, గ్రామర్ పార్ట్ ఒకటి సరిపోతుంది. ఓకే ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పుట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇవి అడుగుతూ ఉంటారండి. జంబ్లింగ్ ఇచ్చేసారు, ఇక్కడ జంబ్లింగ్ ఇచ్చేసి ఇవి కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలంట. మీరు గుడ్డిగా ఏం చేయొచ్చు అంటే సబ్జెక్టు వర్బు ఆగ్రిమెంట్ అనేది, సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ అనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సబ్జెక్ట్ ఏదండి, ప్రొనౌన్ వచ్చింది, ఇక్కడ ప్రొనౌన్ వర్బ్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్టు వర్బ్ అనేది వచ్చింది. సో ఫస్ట్ వన్ ఏంటి, హీ రైట్స్. ఓకే, హీ రైట్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ విధంగా మనం అరేంజ్మెంట్ అనేది చేయాలి కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ చూద్దాము. రవికాంత్ ఈజ్ ఏ రైటర్ అండ్, ఇక్కడ చూడండి, హీ రైట్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, అఫ్ కోర్స్ హీ ఈజ్ మచ్ హ్యాపీయర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ దాన్ హిందీ. తను ఎక్కువగా ఇంగ్లీష్లోనే రాయడానికి బాగా ఫీల్ అవుతారంట మంచిగా హిందీతో పోలిస్తే. హీ హ్యాజ్ రిటర్న్ నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఏం రాయాలో. హీ హ్యాజ్ రిటర్న్, ఇక్కడే సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడేమో మనకు వర్బ్ అనేది వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ చూసినట్టయితే హీ హ్యాజ్ రిటర్న్ మెనీ బుక్స్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే మనకి ఇంగ్లీషే కదా ఎక్కువ ఇచ్చారు. సో మెనీ బుక్స్ ఇన్ ఇంగ్లీష్, చాలా బుక్స్ రాశాడు ఇంగ్లీష్లో. ఓకే, అండ్ ఓన్లీ ఏ ఫ్యూ స్టోరీస్ ఇన్ హిందీ, అండ్ ఓన్లీ ఏ ఫ్యూ స్టోరీస్, చాలా తక్కువ స్టోరీస్ రాశాడు హిందీలో. అది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఇక్కడ ఇంగ్లీషే ఎక్కువగా తను ఇష్టపడుతూ ఉంటారు, ఇతను ఇంగ్లీష్లో రాయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పి. సో ఆ మీనింగ్తో చూసుకుంటే మనకు మెనీ బుక్స్ ఇంగ్లీష్లో రాశాడు, కొన్ని స్టోరీస్ మాత్రమే హిందీలో రాశాడు అని చెప్పి మనం పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి, ఐ ఫైండ్ హిస్ బుక్స్ ఏ లిటిల్ హార్డ్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మై హిందీ ఇక్కడ ఏముంది మనకి వర్బ్ ఉంది. మై హిందీ ఈజ్ మచ్ బెటర్ దెన్ మై ఇంగ్లీష్, మై హిందీ ఈజ్ మచ్ బెటర్ దెన్ మై ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ మనకు రాసుకోవచ్చు అండి. అంటే ఇతను ఐ ఫైండ్ హిస్ బుక్స్ అండ్ ఏ లిటిల్ హార్డ్ టు అండర్స్టాండ్, తను ఐ ఫైండ్ హిస్ బుక్స్ ఏ లిటిల్ హార్డ్ టు అండర్స్టాండ్, నేను కనుక్కున్నాను తన బుక్స్ చదవాలంటే చాలా అర్థం కావడానికి చాలా హార్డ్గా ఉంటాయి అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకు మై హిందీ ఈజ్ మచ్ బెటర్ దెన్ మై ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎందుకంటే మై హిందీ ఇక్కడ ఉందండి, సబ్జెక్టు ఇక్కడ ఉంది, వర్బ్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఫస్ట్లోనే దాన్ మై ఇంగ్లీష్ అని వచ్చింది. సో ఫస్ట్లో దాన్ మై ఇంగ్లీష్ రాదు కదా, సో అందుకే మనకి ఇక్కడ ఇది రాంగ్ తీసుకుంటాము, మై హిందీతో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లాజిక్గా ఆలోచించవచ్చండి కొన్నిసార్లు. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఐ థాట్ ఏ థాట్ బట్ ద థాట్ ఐ థాట్ వాజ్ నాట్ ద థాట్ ఐ థాట్
నాకు ఒక ఆలోచన వచ్చింది, బట్ ద థాట్ ఐ థాట్ వాజ్ నాట్ ద థాట్. మళ్ళీ నేను ఆలోచించాను, నాకు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఆ థాట్ అసలు ఆలోచనే కాదు అని చెప్పి. ఓకే, నేను ఆలోచించింది ఏదైతే ఉందో అది ఆలోచనే కాదని చెప్పి వచ్చింది అని. ఇక్కడ చూడండి, ఐ థాట్, ఐ అంటే ఏమిటి, ప్రొనౌన్ అండి. ఇక్కడ ఏమవుతుంది, వర్బ్ అనేది అవుతుంది. ఏ థాట్, ఏ అనేది ఏంటి, ఆర్టికల్ ఎప్పుడు దేని ముందు రావాలి, నౌన్ ముందు రావాలి. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ ఒకటే, పదం అంతా ఒకటే అయినప్పటికీ ప్లేసెస్ బట్టి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారుతుంది. ఇక్కడ మీకు ఈ లైన్ ఇచ్చేసి, ఇక్కడ మనకు ఒక లైన్ అనేది ఇచ్చేసి దీనికి అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని కూడా అడుగుతాడు. ఇదైతే నౌన్ అవుతుంది, ఇదైతే వర్బ్ అవుతుంది, ఇదైతే సబ్జెక్టు, ఇదైతే ఆర్టికల్. ఈ విధంగా మనము చూసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు ఆర్టికల్ ఎప్పుడు వస్తుందండి, నౌన్కు ముందే రావడం జరుగుతుంది కాబట్టి నౌన్ అండి. ఓకే, ఈ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ పక్కన ఎప్పుడు వర్బే ఉంటుంది. ఇదా, బట్ ద థాట్ ఐ థాట్ వాజంట్ ద థాట్. చూడండి, బట్ ద థాట్, బట్ అంటే ఏంటి, కంజంక్షన్. ఇక్కడ దా వచ్చింది అంటే ఇక్కడ మనకు ఆర్టికల్ వచ్చింది, అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది. సో ఇది కూడా మనకు నౌన్ అనేది అవుతుంది. ఐ థాట్, ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్. సో ఈ థాట్ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. వజంట్ ద థాట్, ఇక్కడ మనకు ద అనేది ఆర్టికల్, నౌన్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు వర్బే, ఇక్కడ వర్బే, ఎందుకు, ఐ సబ్జెక్ట్ కాబట్టి. సో ఇది మనకు సంబంధించి సేమ్ చూడండి, థాట్ అనేది ఒకటే అయినప్పటికీ వర్బ్ ఎక్కడ, సబ్జెక్ట్ ఇక్కడ మనకు నౌన్ ఎక్కడ యూజ్ చేస్తామో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, చూడొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ అండి, చివి అండి. చివి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మీనింగ్ అనేది కూడా టు నాగ్ అంటే ఏంటంటే విసిగించడము. ఓకే, టు కంటిన్యూస్లీ అర్జ్ సంవన్ అంటే నువ్వు కంటిన్యూస్గా ఎదుటి వాళ్ళని ఓకే ఫోర్స్ చేయడం. అర్జ్ అంటే ఏంటంటే చాలా ఒత్తిడి చేయడము. టు డూ సంథింగ్, ఏదైనా చెయ్యి అని చెప్పి మనకి ఇక్కడ ఎదుటి వాళ్ళని ఫోర్స్ చేయడము అంటే ఏదైనా చెయ్యి అని చెప్పి. అంటే మనకి ఇక్కడ ఏమంటే ఒక రకంగా చెప్పంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి విసిగిస్తూ ఉండడం అని చెప్పి చెప్పచ్చు. ఆఫ్టెన్ ఇన్ యాన్ అనోయింగ్ వే, ఆఫ్టెన్ ఇన్ యాన్ అనోయింగ్ వే అంటే ఏంటంటే, అనోయింగ్ వే అంటే కోపంగా ఇది చేయి అది చేయి అని చెప్పి ఆర్డర్స్ చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని అకార్డింగ్ టు ద డిక్షనరీ మనం ఇక్కడ ఈ మీనింగ్ చెప్పుకోవచ్చు. టు చివి అంటే టు నాగ్, టు కంటిన్యూస్లీ అర్జ్ సమ్వన్ టు డూ సంథింగ్ ఆఫ్టెన్ ఇన్ యాన్ అనోయింగ్ వే. ఓకే, ఇది మనకు ఈ లెసన్ పేరే మనకు అది ఇచ్చారు. ఆస్క్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పార్ట్నర్, నీకు నువ్వు కనుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పార్ట్నర్స్ని, మీ ఫ్రెండ్స్ని కూడా అడిగి కనుక్కోండి. డూ యూ లైక్ టు బీ ఆల్వేస్ టోల్డ్ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ. నీకు అలాగా ఒకరు నువ్వు ఇది చెయ్యి అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది, నీకు నచ్చుతుందా? డూ గ్రోప్స్ అప్ డూ దిస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇదంతా మనకు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. గ్రోస్ అప్ అంటే ఏంటంటే పెద్దవాళ్ళు అని మీనింగ్ వస్తుంది, పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అని చెప్పి. ద మిచెల్ వాజ్ 5 years old. మిచెల్ అంటే ఎవరంటే ఇది మనకు రచించింది ఎవరంటే మైకెల్ ఆయన రచించడం జరిగిందండి. ఈ మైకెల్ 5 years old ఉన్నప్పుడు హిజ్ మదర్ టుక్ హిమ్ టు ఏ నియర్ బై స్కూల్ ఫర్ అడ్మిషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ద టీచర్ ఆస్క్డ్ వాట్ డస్ యువర్ మదర్ కాల్స్ యూ అట్ హోమ్ చైల్డ్. మీ అమ్మగారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు, పిల్లవాడిని అడుగుతుంది. మీ అమ్మగారు నిన్ను ఏమని పిలుస్తారు బాబు అని పిలిస్తే మైకెల్ డోంట్ కేమ్ టు కాన్ఫిడెంట్ రిప్లై. ఈయన ఏమైనా కాన్ఫిడెంట్గా వెంటనే ఆ రిప్లై ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు, మైకెల్ వద్దు అని చెప్పి. అంటే ఎందుకంటే తిను ఏదో ఒక అల్లరిబల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది, మైకెల్ డోంట్ డూ దిట్, మైకెల్ డోంట్ డూ దిస్ అని అంటూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు మేడం మీ అమ్మగారు ఏమని పిలుస్తూ ఉంటారు నిన్ను అంటే పేరు చెప్పమని అర్థము. ఇక్కడ తనేం చెప్పాడు, మైకెల్ వద్దు అని అంటూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడండి. ఓకే, ఇది మనకు అంటే అంత విసిగిపోయాడు ఆ పిల్లవాడు అని చెప్పి. గ్రోసప్ సేస్ థింగ్స్ లైక్, పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు కింది విధంగా. స్పీకప్ మాట్లాడు. డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్, నోట్లో అన్నం కానీ ఏదైనా సరే నోట్లో నిండుగా పెట్టుకొని మాట్లాడద్దు. డోంట్ స్టేర్ అంటే ఏంటంటే ఒక దాంట్లో తదేకంగా చూడడం. ఓకే, అలాగే తదేకంగా చూస్తూ ఉండద్దు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ డోంట్ పాయింట్, అలాగే పాయింట్ చేయొద్దు. డోంట్ పిక్ యువర్ నోస్ అంటే పిక్ యువర్ నోస్ అంటే ముక్కుల్లో మన చిన్నపిల్లవాళ్ళు అలవాటు కదా ముక్కుల్లో ఏళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకున్నప్పుడు అమ్మవారు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, అలా నోట్లో అలా ముక్కులో పెట్టుకోవద్దు ఏళ్ళు అని చెప్పి. సో అది సిట్టప్ కూర్చో. సే ప్లీజ్ అంటే పక్క వాళ్ళతో దయచేసి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉండు. ఓకే, బెదిరించకుండా మాట్లాడకుండా. లెస్ నాయిస్ అంటే సౌండ్ ఎక్కువ అల్లరి చేయొద్దు, చిన్నగా సౌండ్ చేస్తూ ఉండు అని చెప్పి, ఎక్కువ అరచకుండా. షట్ ద డోర్ బిహైండ్ యూ, నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బిహైండ్ యూ అంటే మనకి ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటూ రా అని. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్, నీ కాళ్ళు ఈడ్చుకుంటూ నచ్చొద్దు. హ్యావెంట్ యూ గాట్ ఏ హ్యాంకీ,
నువ్వు ఎప్పుడు ఇది హ్యాంకీ తెచ్చుకోలేవా? హ్యాంకీ అంటే హ్యాండ్ కర్చీఫ్ తెచ్చుకోలేవా? టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్స్. నీ పాకెట్స్లో చేతులు పెట్టుకో ఉంటావు కదా, ఆ చేతులు అనేది తీసేసి నిలబడు అని చెప్పి. అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఇలాగా స్టైల్గా 2 జోబుల్లో 2 చేతులు పెట్టుకొని మాట్లాడితే ఎలా ఉంటుంది? మన యాటిట్యూడ్ చూపించినట్టు ఉంటుంది. సో ఆ విధంగా చేయకూడదు అని చెప్పి. టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ అంటే నీ హ్యాండ్స్ అనేటివి బయటికి తీ ఆ ప్యాకెట్స్లో నుంచి, అంటే పాకెట్స్లోని పెట్టుకోవద్దు, ఓకే అని ఆ విధంగా. పుల్ యువర్ సాక్స్ అప్. పుల్ యువర్ సాక్స్ అప్ అంటే ఏంటంటే మీ సాక్స్ అనేటివి పైకెత్తి, అంటే సాక్సెస్ వేసుకొని వస్తారు కదా కాళ్ళకి, సో అవి మనకు వస్తూనే తీసేసి పైకెత్తి పెట్టు అని చెప్పి. ఓకే, తీసేసి పెట్టు అని చెప్పి. పుల్ యువర్ సాక్స్ అప్. స్టాండ్ అప్ స్ట్రైట్గా నిల్చో, అంటే వంగుకొని నిల్చుకోకుండా ఎట్లంటే అట్లా కాకుండా స్ట్రైట్గా నిటారుగా నిల్చో అని చెప్పి. ఓకే, ఈ 2 మనకు ఇడియమ్స్ అనేటివి అవుతాయి, జాతీయాలు అనేటివి అవుతాయి. ప్లస్ టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ద టేబుల్, ఇది కూడా జాతీయం అవుతుంది. కాంట్ యు మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్, ఇది కూడా మనకు ఒక జాతీయమే అవుతుంది. పుల్ యువర్ సాక్స్ అప్ అనేది జాతీయమే. స్టాండ్ అప్ స్ట్రైట్ అనేది కూడా జాతీయమే అండి. పుల్ యువర్ సాక్స్ అప్ అంటే ఏంటంటే టు మేక్ అన్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్, అంటే మనకి ఇక్కడ ఏమన్నా మనకు డెవలప్ అవ్వడానికి, మనం ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం ఎఫెక్ట్ పెట్టడము అనే మీనింగ్లో వస్తుంది. నువ్వు కొంచెం ఎఫెక్ట్ పెట్టాలి ఇంప్రూవ్ అవ్వాలంటే అనే మీనింగ్లో వస్తుంది. పుల్ యువర్ సాక్స్ అప్ అనేది ఒక జాతీయము. స్టాండ్ అప్ స్ట్రైట్ అంటే టు మెయింటైన్ గుడ్ పోస్చర్, నాట్ స్లంచ్ ఆర్ అపియర్ లేజీ, అంటే కొంచెం బద్ధకంగా కనిపించకుండా టు మెయింటైన్ గుడ్ పోస్చర్ అంటే ఎప్పుడు ఒక మంచి నడవడిక అనేది నువ్వు కలిగి ఉండాలి అన్నట్టుగా మనకు. ఓకే, ఇలా వంకో నీరసంగా కాకుండా స్ట్రైట్గా నిల్చొని. సే థ్యాంక్ యూ చెప్పు. డోంట్ ఇంటరప్ట్ అంటే మధ్యలో దూరద్దు అని చెప్పి. నో వన్ థింగ్స్ యు ఆర్ ఫన్నీ, నువ్వు చాలా ఫన్నీ అని చెప్పి ఎవరు థింక్ చేయరులే, ఎవరు ఆలోచించరులే. ఏమన్నా పిల్లవాళ్ళు వచ్చినప్పుడు అరే ఒక పాట పాడరా, ఏదన్నా ఒక సినిమాలో పాట పాడరా, చాలా ముద్దుగా పాడతారు, చిన్నపిల్లలు అయితే ముద్దుగా పాడతారు అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు వాళ్ళు పాడినప్పుడు మనం ఏమంటామంటే నో వన్ థింగ్స్ యు ఆర్ ఫన్నీ ఆ సమయంలో యూజ్ చేస్తూ ఉంటాం. ఏం ఆలోచించకు, నిన్నేం అందరూ అట్టేం అనుకోలే, పాడు అని అట్లా ఆ విధంగా. టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ద టేబుల్. వీళ్ళు పిల్లవాళ్ళు డైనింగ్ టేబుల్ పడి మీద కూర్చొని తినేటప్పుడు ఏం చేస్తా అంటే టేబుల్స్ మీద ఇలా పనుకొని ఉండిపోవడం అనేది జరుగుతుంది. టేబుల్స్ మీద ఇలా చేతులు పెట్టుకొని తినడము, సో ఆ విధంగా తింటూ ఉంటారు. సో అలాగా పెట్టుకొని తినద్దు అని. ఎల్బోస్ ఆఫ్ అంటే నీ భుజాలు ఏవైతే ఉన్నాయో, నీ మోచేతులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి నిటారుగా తిను అని చెప్పి మీనింగ్లో వస్తుంది. ఇది ఒక జాతీయం ఏమని వస్తుందంటే ఇది కూడా ఒక జాతీయం కిందకే వస్తుంది. కాంట్ యు మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్, కాంట్ యు మేకప్ యువర్ ఓన్ మైండ్ అప్, నీ అంతటా నువ్వు సొంతంగా ఆలోచించలేవా దేని గురించి అయినా అని మీనింగ్లో వస్తుందండి. ఇది మనకు సంబంధించి ఇది కూడా మనకు ఒక ఇడియమే అండి. ఓకే, ఇక్కడ మనకి జాతీయం కిందకే చెప్పుకోవచ్చు. ఇది మనకు సంబంధించి ఇదంతా రాసింది ఎవరంటే మైకేల్ రోసెన్ అండి. ఇది మనకి పోయం రాసింది కూడా ఎవరు అని అడుగుతూ ఉంటారు, సో చూసుకోవాలి. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ లెసన్ ఏంటంటే క్వాలిటీ. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో మీనింగ్స్ కూడా చూసుకోవాలండి మెయిన్, అందుకోసమే లెసన్ అంతా చెప్పుకుంటున్నాము. లెసన్ ప్లస్ గ్రామర్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లస్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీకు మార్క్స్ ఎంత వస్తున్నాయి, క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా వస్తాయి అనేదంతా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కన్వీనియంట్గా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని చెప్పి మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ లెసన్ వైజ్ ఉన్నాయి, టాపిక్ వైజ్ కూడా ఉన్నాయండి. బయాలజీ ఉంటుంది, సోషల్ కూడా ఉంటుంది. టాపిక్ వైజ్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. 8985105456కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై అనేది చేస్తాము. ఈ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ కోర్సు లింక్ అనేది మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఇలా ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయండి. ప్రాక్టీస్ చేసుకోవచ్చు.